నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. చూసారు కదా నేను ఎంత ఎక్సైట్ అవుతున్నాను, ఏంటి మీకు అర్థమవుతుందా? ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకు అనంటే మనం జనరల్గా యాక్టర్స్ని చూస్తే చాలా ఇష్టపడతాం. ఎందుకు అనంటే చూసిన దానికి కావచ్చు, అట్ ద సేమ్ టైం వాళ్ళ వాయిస్ విన్నందుకు కావచ్చు. సో నా ముందున్నారు డబ్బింగ్ ఆర్టిస్ట్ గోపీనాథ్ గారు. ఆడపిల్లలు ఒక వాయిస్ వింటే చచ్చి వద్ద తెలుసు ఆ వాయిస్ కోసం. ఎవరు ఆ వాయిస్ చెప్పండి, నేను చెప్తా. చాలామంది ఉన్నారు, అందులో స్టిల్ ఇప్పటికీ మెస్మరైజ్ అయిపోతాము తనకి అంటే హీజ్ నన్ అదర్ దాన్ మాధవన్. సో మాధవన్కి కావచ్చు, ఇంకా చాలా 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 మందికి చెప్పారు ఆయన. సో ఎలా చెప్పారు, ఏంటి ఆ వాయిస్ మాడ్యులేషన్ ఎలా తీసుకొస్తారా, ఫీల్ ఎలా వస్తుంది ఆ వాయిస్లో, ఆయన అడిగి తెలుసుకుందాం. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గోపీనాథ్ గారు. హాయ్ గోపీనాథ్ గారు, హౌ ఆర్ యూ? ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నాకు మాధవన్ డైలాగ్ చెప్పండి. మీరు అసలు ఆగలేకపోతున్నా నేను మీ వాయిస్ విన్నప్పటి నుంచి. మాధవన్ గారి వాయిస్ చెప్పడానికి బేసిక్గా అంటే ఆయనకి డబ్బింగ్ చెప్పడం ఫస్ట్ థింగ్ చాలా టూ మచ్ హ్యాపీ. మీరు ఎంత ఎక్సైట్ అయ్యారో దానికంటే డబుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నా. వెన్ ఐ ఫస్ట్ డబ్డ్ ఫర్ బ్రీత్ అనే వెబ్ సిరీస్ వచ్చింది, దాంట్లో మాధవన్ గారికి నా వాయిస్ సెలెక్ట్ అయింది. ఫస్ట్ థింగ్ ఎక్సైట్మెంట్ ఫుల్ ఆన్ పీక్స్లో ఉంది. 8 ఎపిసోడ్స్, దాంట్లో వన్స్ ఎపిసోడ్ బై ఎపిసోడ్ చెప్తున్నప్పుడు ఫుల్ ఆన్ ఎమోషనల్ ఫాదర్ అలాంటి ఒక క్యారెక్టర్. ఎమోషనల్ పండించేసాడు. ఇన్ని రోజులు లవర్ బాయ్గా చూసాం, ఇప్పుడు ఎమోషనల్ ఫుల్ సూపర్ అని. దాని తర్వాత నెమ్మదిగా ఆ ఎమోషన్లో నుంచి ఒక చిన్న సైకిక్ విలనిజం ఉండేది. సో ఆ విలనిజం చెప్పేటప్పుడు ఇంకో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్. సో ఓవరాల్గా బ్రీత్ మూవీ కంప్లీట్, బ్రీత్ ఆ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్ చెప్పిన తర్వాత వన్ డే అనుకోకుండా నేను ఇన్స్టాగ్రామ్లో మాధవన్కి పోస్ట్ చేశాను, హే మ్యాడీ, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇన్ బ్రీత్ అని. మామూలుగా మనం ఏం చేస్తాం, ఎవరికైనా హీరోలు కానీ లేకపోతే సెలబ్రిటీస్ ఎవరికైనా కానీ మనం టెక్స్ట్ చేసినప్పుడు వాళ్ళు చూడరు అనేది 100కి 95% మనకి నమ్మకం. 90% వాళ్ళు ఇవ్వరు అనేది. సో టైప్ చేసి పక్కన పడేసాం. ఇమీడియట్గా రెస్పాన్స్, హే హాయ్ థ్యాంక్ యూ, బై ది వే హౌ డిడ్ యూ నో అబౌట్ బ్రీత్ అని. నేను ఫస్ట్ చేతులు ఉడుకుతున్నాయి నాకు. నిజంగానే మాధవన్ లేకపోతే మాధవన్. ఇప్పుడు జనరల్లీ ఏంటంటే సెలబ్రిటీస్కి దే పుట్ సంబడి హూ కెన్ మేనేజ్ దర్ అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్. అలాంటి వాళ్ళు ఎవరన్నానేమో మనకి ఎందుకులే అనుకున్నాం. మాధవన్ ఇమీడియట్గా హౌ డిడ్ యూ నో అబౌట్ బ్రీత్ అని. మాడి నేనే మీకు తెలుగులో డబ్ చెప్పి, ఓ మై గాడ్ రియలీ దిస్ ఇస్ ఎక్సైటింగ్. నేను ఇమీడియట్గా చూసి నేను మళ్ళీ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నాడు. నేను ఇమీడియట్గా మా ఇన్ఛార్జికి ఫోన్ చేసి, ఎప్పుడు నేను రేపు మార్నింగ్ మిగతా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసి మాధవన్ ఇట్లా నాకు టెక్స్ట్ చేశాడు, చూస్తా అన్నాడు. సో నేను మళ్ళీ వస్తున్నాను స్టూడియోకి, వచ్చి ఎక్కడెక్కడైతే మళ్ళీ రీడబ్ చేయాలో అదంతా మళ్ళీ రీడబ్ చేద్దాం 8 ఎపిసోడ్స్ అని చెప్పేసి మొత్తం 8 ఎపిసోడ్స్ తీసుకొని కూర్చున్నాను. ఎక్కడెక్కడైతే డైలాగ్ బాగాలేదో, ఎక్కడెక్కడైతే నాకు లేదు మాధవన్ దీనికి ఇంకొంచెం ఇస్తే బాగుంటుంది అని అనిపించిన ప్రతిదీ లైక్ దాట్ టోటల్ 8 ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఎపిసోడ్లో ఒక half an hour work చొప్పున. Again I redubbed few of segments in all 8 episodes. అసలు that is like mesmerizing. ఇది నాకే నమ్మబుద్ధి కాదు ఈవెన్ ఇప్పటికీ. నేను యాడ్ చెప్పినప్పుడు కూడా ఐ ఫీల్, నేను నిజంగా చెప్పుకోవాలంటే మాధవన్కి బ్రీత్ ఒకటి చెప్పిన తర్వాత సవ్యసాచి వచ్చింది. సవ్యసాచిలో పిలిచారు నన్ను. సవ్యసాచికి పిలిచి మాధవన్కి చెప్పాలన్నారు. సూపర్ ఎక్సైటెడ్. అసలు నేను అనుకున్నాను, ఎస్ ఈ దెబ్బతో మెయిన్ స్క్రీన్ మీద మాధవన్కి నా వాయిస్ ఉంటుంది అనుకున్నాను. కట్ చేస్తే చెప్పించారు, బాగుందన్నారు, అంత బాగుంది. ఇంతకీ బ్రీత్ మూవీ చూసిన తర్వాత మ్యాడీ మీతో ఏమన్నారు ఏంటి? ఇంక దాని తర్వాత అగైన్ హీ స్టార్టెడ్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ దివాళీ, ఇవన్నీ సూపర్గా ఉంది, ఎక్సైటింగ్, అంతా బాగుంది. ఆయన బాగుందన్నారు, ఇవన్నీ వచ్చేసినాయి. నాకు ఆ మెసేజ్లు అలా పెట్టుకున్నా ఎప్పటికన్నా మాధవన్ని కలిసినప్పుడు మ్యాడీ యు నో వాట్ అని చూపించుకోవడానికి. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి చెప్పడం ప్రివిలేజ్.
అవును. అండ్ దట్టు అంత వర్సటైల్ ఆర్టిస్ట్. మీరు సత్యం శివం అనే ఒక మూవీ ఉంది, కమల్ హాసన్ గారు అండ్ మాధవన్ గారు. దాంట్లో మాధవన్ గారికి వాయుపుత్ర నాగార్జున గారు చెప్పారు, సత్యం శివం మూవీలో ఈయన ఎంత వర్సటైల్ ఆర్టిస్టో కమల్ హాసన్ గారు, అంతే వర్సటైల్ ఆర్టిస్ట్ మాధవన్. ఇద్దరిలో ఎవరిని చూడాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏంట్రా మనకి ఇచ్చిన కిక్ అంటే, ఇక్కడేమో బాలు గారు, అక్కడేమో వాయుపుత్ర గారు. ఇద్దరు వాయిస్లు ఎలా ఉంటాయంటే దర్ ఇస్ సర్టన్ లెవెల్. అంటే ఒక స్టేజ్కి వెళ్ళినప్పుడు వాట్ ఐ ఫీల్ ఈజ్ డబ్బింగ్ క్రాఫ్ట్ అనేది 24 క్రాఫ్ట్స్లో ఒక క్రాఫ్ట్. ఐ నో అన్ని క్రాఫ్ట్స్ ఇంపార్టెంటే, దాంట్లో డబ్బింగ్ కూడా ఒకటి. కాకపోతే అంటే నేను అనుకునేది ఏంటంటే, వెన్ సంబడి, ఇప్పుడు నేను చాలామంది డైరెక్టర్స్ కానీ వాళ్ళు కానీ వస్తూ ఉంటారు, స్టేజ్ మీదకి వస్తారు, అంతా చెప్తారు కదా, ఎడిటింగ్ గురించి మాట్లాడతారు, ఓకే, దాని తర్వాత కెమెరా వర్క్ గురించి మాట్లాడతారు, మ్యూజిక్ మాట్లాడతారు, సింగర్స్ గురించి మాట్లాడతారు, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు, ఇన్ని మాట్లాడతారు ఒక స్టేజ్ మీద, ఆడియో ఫంక్షన్లోనో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో. బట్ మనం యాక్చువల్లీ నేను అనుకునేది ఏంటంటే, ఇంత దాంట్లో డబ్బింగ్ ప్లేస్ అ మేజర్ రోల్. ఎందుకంటే చాలా మంది హీరోలకి అసలు వాయిస్లే ఉండవు. చాలా మంది హీరోలు దే కాంట్ డబ్ దేర్ ఓన్ వాయిసెస్. అంటే మనం ఎంత బాగా యాక్ట్ చేసినా వినడానికి అనేది వినసొంపుగా లేకపోతే ఎన్ని కోట్లు పెట్టి చేసినా వేస్ట్. అక్కడ దానికి ఒక చిన్న రికగ్నిషన్ ఎవరన్నా ఒకళ్ళు అలా పడేస్తే బాగుండేదని అనిపిస్తుంది ఎప్పుడప్పుడు. అంటే ఆ రికగ్నిషన్ ఎప్పటి నుంచి లేదు అసలు, అన్లెస్ అండ్ అంటిల్ భయ్యా గాడ్ లైక్ రవి భయ్య బొమ్మాలిలో ఆయన చెప్పకపోతే, డబ్బింగ్ అనే క్రాఫ్ట్ ఉంటుంది, ఆ క్రాఫ్ట్కు ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది, అసలు డబ్బింగ్ లేకపోతే సినిమాలో మేజర్ పార్ట్ మిస్ అయినట్టే అనే ఫీల్ తీసుకొచ్చిందే రవి భయ్య. ఆ ఫీల్ కనుక ఆయన తీసుకురాకపోయి ఉంటే ఆ రోజు అసలు డబ్బింగ్ క్రాఫ్ట్ అనేది ఇట్స్ లైక్ ఎనీ అదర్ క్రాఫ్ట్, లైక్ జూనియర్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒకటి. అవును, అరుంధతి మూవీ గురించి కదా ఇప్పుడు మీరు చెప్పి. అవును. సో ఆ తర్వాతే ఒక మూవీకి ఒక క్యారెక్టర్కి డబ్బింగ్ అనేది చెప్తారనేటువంటిది బయటకు వచ్చింది. దానికి ముందు డబ్బింగ్ ఓకే అంటే డబ్బింగ్ అంటే ఇప్పుడు అంతకు ముందు డబ్బింగ్ అని అంటే జనాల ఫీలింగ్ ఎలా ఉండేదంటే, డబ్బింగ్ అని అంటే డబ్బింగ్ సినిమాలు లైక్ ఏవో చెన్నై సినిమాలు అంతకు ముందు వచ్చేవి, చెన్నై మలయాళం సినిమాలు, వాటిని డబ్బింగ్ సినిమాలు అనేవాళ్ళు. అంటే జనాల దృష్టిలో డబ్బింగ్ అంటే అదే. అవును. రీసెంట్గా నా ఫ్రెండ్ ఒక అతను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారు. అతను ఒక ఇంటర్వ్యూలో పలానా దానికి పలానా వాయిస్ అని, సో అయితే దాంట్లో అతనికి వచ్చిన రిప్లై ఏంటంటే, మీరంతా తప్పు చెప్తున్నారు, ఆ మూవీలో ఒక మూవీ గురించి వచ్చింది, ఆ మూవీలో ఒక ఆర్టిస్ట్కి వాయుపుత్ర గారు చెప్పారు అని మనోడు చెప్పాడు అనమాట. కాదు, మీరు తప్పు చెప్తున్నారు అంతా, దాంట్లో వాయుపుత్ర గారు కాదు చెప్పింది, ఆర్టిస్ట్ వేణు చెప్పాడు అని. యాక్చువల్లీ ఏంటంటే ఆర్టిస్ట్ వేణుకి వాయుపుత్ర గారే చెప్పేది, డబ్బింగ్ చెప్పేది. అంటే జనాలకు అంత ఎక్కేసింది అనమాట, వేణు గారి వాయిస్ అనుకుంటున్నారు అది, అంటే వేణు గారి వాయిస్ అని. లైక్ ఎవరైనా బ్యాక్ ఉండి మీ వాయిస్ కనుక వింటే మ్యాడీ వచ్చారేమో అని ఖచ్చితంగా అనుకుంటారు. ఈవెన్ వెన్ ఐఎమ్ గెటింగ్ రెడీ టు ద షూట్, సరే మీ వాయిస్ విన్నా, ఏంటి వాయిస్ అని వెనక్కి చూస్తే మీరు అప్పటి నుంచి నేను ఎప్పుడు తొందరగా రెడీ అయ్యి లోపలికి వస్తానా మీ వాయిస్ వింటానా అని ఏమనిపిస్తుంది అంటే, అలా ఒకవేళ నిజంగా మీరు ఆ ఫీల్ లో కనుక మీరు ఏదైతే చెప్పారో ఆ ఫీల్ కనుక మీకు అనిపించిందంటే దట్ మీన్స్ ఐఎమ్ సక్సెస్ఫుల్ డబ్బింగ్ ఆర్టిస్ట్. యాక్చువల్లీ ఎవ్వరికీ తెలియదు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటారు, ఒక హీరోకి ఇంకొక పర్సన్ డబ్ చేస్తారు, లేదు హీరోసే చెప్తారు, హీరో వాయిస్ అంతే. ఎప్పుడైనా సమ్ టైమ్స్ ఈ మధ్య అంటే బాగా సోషల్ మీడియా ఎక్కువైంది, సో ఆడియో లాంచెస్లో కానీ ఎక్కడైనా ఈవెంట్స్లో వాళ్ళు మాట్లాడడం వల్ల ఓకే అదేంటి మూవీలో ఇలా లేదే వాయిస్ అని అప్పుడు స్ట్రైక్ అవుతుంది. మేబీ మైక్స్ వల్ల అలా అయిపోయిందేమో, అలా వింటున్నామేమో అన్నీ క్వశ్చన్ వాళ్ళదే, ఆన్సర్ కూడా వాళ్ళదే. అంటే ఇది కంఫర్ట్ జోన్. ఏంటంటే క్వశ్చన్ మీరు వేసేసుకోండి, మీకు ఎవరు ఆన్సర్ చెప్పేవాళ్ళు లేరు, సో ఎలాగో ఎవడు లేడు కాబట్టి ఆన్సర్ మీరే చెప్పేసుకోండి. సో ఇట్స్ బెటర్. నో, వాళ్ళ కంఫర్ట్ జోన్ లో వాళ్ళు ఉంటున్నారు. బట్ బేసిక్ ఏంటంటే మీకు డబ్బింగ్ అని అంటే నేను చెప్తాను, డబ్బింగ్ అనేది ఒకప్పుడు డబ్బింగ్, ఇప్పుడు అసలు డబ్బింగే కాదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను మీతో ఎలా అయితే మాట్లాడుతున్నానో ఇలాగే నేను మైక్ ముందుకు వెళ్ళి మాట్లాడితే దట్ ఈస్ డబ్బింగ్.
ఇప్పుడున్న స్టేజ్లో. ఆ, ఓకే, అంతే. అంటే అంత న్యాచురల్ స్టేజ్కి వచ్చేసింది. అవును. జస్ట్ లైక్ ఎట్లా అంటే మూవీస్ ఒక ట్రెండ్ వచ్చేసిన తర్వాత బిఫోర్ శివ ఆఫ్టర్ శివ ఎలా అయితే అయిందో మూవీస్ డబ్బింగ్స్లో కూడా ఇప్పుడు ఆ ట్రెండ్ వచ్చేసింది. ఎక్కువగా ఏంటమ్మా ఈ అంతా లేకుండా ఇది లేదు, ఓవర్ యాక్షన్ ఓయ్ అంటాం కదా. అంటే డ్రామా లేదు. అవును. ఇంతకుముందు ఏంటంటే ఇట్ వాజ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఫ్రమ్ థియేటర్. నేను ఇంతకుముందు నాటకాలు చేశాను. నాటకాలు చేసినప్పుడు స్టేజ్ మీద ఆ లాస్ట్ చివరి కూర్చున్న ఒక ఆడియన్స్ కూడా మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చెప్తున్నాం అంటే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో పాటు మన డైలాగ్ ఎక్స్ప్రెషన్ కూడా వాడికి రీచ్ అవ్వాలి. అందుకని ప్రతిదీ చాలా అరిచరిచి చెప్పేవాళ్ళు అనమాట. ఓకే, ఏంటమ్మా ఇలా అంటే అంటే అంత చేయకపోతే వాడికి తెలియదు, అంత దూరం వాడు ఎక్కడో ఉంటాడు. సో వాడిని మనం అట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఏంటమ్మా ఇలా చేశాడంటే ఏంటాడు గునుక్కుంటాడు, మైకు మైకు అంటాడు వాడు. రే వినపట్లేదు, వాడు అక్కడి నుంచి అరుస్తారు వాళ్ళు. నేను స్టేజ్ చేసినప్పుడు పరిషత్ వెళ్ళినప్పుడు బాగుండేది. పరిషత్ నాటకాలు చేసినప్పుడు పల్లెటూరులో పరిషత్ నాటకాలకు వెళ్ళినప్పుడు స్టేజ్ డ్రామా, స్టేజ్ అంతా రెడీగా ఉండేది. సాయంత్రం పొలాలకు వెళ్ళి నీట్గా నీళ్లు పెట్టేసుకొని అన్నీ చేసుకొని వచ్చి తినేసి కరెక్ట్గా 6 o'clockకి వచ్చి కూర్చునేవాళ్ళు. వాళ్ళకి అది టైం పాస్. 6 o'clock నుంచి నైట్ 12 దాకా ఇదే అన్నమాట. ఒక నాటకం తర్వాత ఇంకో నాటకం, ఇంకో నాటకం తర్వాత ఇంకో నాటకం. అంటే అక్కడ ఎలాంటి డ్రామాస్? అన్ని రకాలు. అంటే సోషల్ డ్రామాస్ ఉంటాయి, అండ్ పౌరాణికాలు ఉంటాయి, పద్య నాటకాలు ఉంటాయి, చాలా ఉంటాయి. సో నంబర్ ఆఫ్ థియేటర్, మన నాటక రంగం మనకు తెలీదు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే తెలుగుడికి నాటక రంగం గురించి తెలీదు. మనం గురజాడ గారు ఇలాంటి వాళ్ళు ఎంతో కష్టపడి నాటకాన్ని ఓ మంచి ఇది తీసుకొస్తే దానికి మనం ఇప్పటికీ ఎంత చేస్తున్నాం అనేది మనకే తెలియాలి. ఎందుకంటే థియేటర్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అంటే మహారాష్ట్ర వాళ్ళు, లేకపోతే కేరళ వాళ్ళు, లేకపోతే అస్సాం, మణిపూర్, లేకపోతే ఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అని ఉంది. సో అంత పెద్ద దే హ్యావ్ గివెన్ దట్ ఇంపార్టెన్స్ టు డ్రామా, స్టేజ్ ప్లే. అది మనం మన దగ్గర చాలా లీస్ట్లో ఉందనే అనుకోవాలి ఇప్పటికీ. ఎందుకంటే ఎక్కువ మంది వెళ్ళి దాంట్లో జాయిన్ అయ్యి బయటకు వచ్చి చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్నా బయటకు చెప్పకపోవడం, ఎందుకంటే ఏం చేస్తున్నాం అంటే నాటకాల ఇలాగే ఉంటుంది ఎక్స్ప్రెషన్. ఇందాక మీరు అన్నట్టు నేను నాటకాలు ఆడేవాడు అంటే రియల్ లైఫ్ లో నాటకాలు అనుకుంటారు జనాలు. అది మాకు తెలియదు మీరు రియల్ లైఫ్ లో అంటే లేదా బేసిక్ గా ఏంటంటే నాటకాలు మన దగ్గర తెలుగు వాళ్ళకి నాటకాలు అనగానే నేను నాటకాలు ఆడుతున్నాను ఇదే ఎక్స్ప్రెషన్. దానివల్ల అంటే వాడికి తెలియదు. 2 meanings ఉన్నాయి. జనాలకి ఆ మీనింగ్ తెలియదు అసలు. నాటకాలు అంటే దానికి ఒక లైఫ్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే నాటకాల వల్ల యాక్టర్ బయటకు వస్తాడు, లేకపోతే ఆర్టిస్ట్ ఇది ఉంటుంది, లేకపోతే వాడికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాడు నాటకాల సైడ్ వెళ్ళాడు. ఇలాంటివి ఏం తెలియవు. చాలా మంది పేరెంట్స్ కూడా తెలియదు. కెరీర్ కాదు అనే థాట్ లోనే ఉంటారు. అది కెరియర్ కాదని థాట్ కాదు, అది ఫిక్స్ అన్నమాట. అంటే బాండ్ పేపర్. ఏం చేస్తున్నావు నువ్వు, ఫాదర్ ఎవరన్నా సపోజ్ కొడుకుతోటి ఎరా ఏం చేస్తున్నావు అంటే నాటకాలు ఆడుతున్నా, నాటకాలు చేస్తున్నాను అని అనుకో, అంతే. ఇంకా రాసిస్తా, నువ్వు ఎందుకు పనికిరావు, ఇదిగో నీ లైఫ్ నా ఏజ్కి వచ్చేటప్పటికి ఈ పేపర్ తీసి చదువుకో టైంలో. అవును. సో పౌరాణికాలలో మీరు ఏ క్యారెక్టర్ కి చెప్పేవాళ్ళు మీ వాయిస్? స్టేజ్ మీద అన్ని రకాలు. నేను అదే చెప్పాను, నా జర్నీ ఇట్ సెల్ఫ్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. సో పౌరాణికాల నుంచి. పౌరాణికాలు అంటే పౌరాణికం అంటే రీసెంట్ గా మా గురుగారు కాలం చేశారు. ఆయన దీక్షిత్ మాస్టర్. మీకు దీక్షిత్ మాస్టర్ అంటే మురారి మూవీ చూసారా? కనపడరు, వినపడతారు. మురారి మూవీ చూసారా? చూసాను. మురారి మూవీలో ఒక అర్చకుడు ఉంటారు, అవును, గుళ్ళో పూజారి. ఆయన దీక్షిత్ మాస్టర్ అన్నమాట. ఆయన ఫేమస్ థియేటర్ ఆర్టిస్ట్, థియేటర్ డైరెక్టర్. ఆయన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఈ రోజు ఇండస్ట్రీలో చాలా చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. రైటర్స్ గా, డైరెక్టర్స్ గా, అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు ఆయన శిష్యులు. ఆయన ఓసారి నాతోటి ఒక సంస్కృత నాటకం చేయించారు మా కాలేజ్లో. సంస్కృత నాటకం, శాకుంతలం అనే ఒక సంస్కృత నాటకం. సంస్కృత నాటకం చేసినప్పుడు మాకు సంస్కృతం అంటేనే
అంటే బేసిక్గా ఇప్పుడున్న జనరేషన్కి చెప్పాలంటే సంస్కృతం అంటే బూతులు అనుకుంటారు, కానీ సంస్కృతం అనేది ఒక లాంగ్వేజ్ ఉంది. తెలుగు ఇలాంటి చాలా చాలా పెద్ద పెద్ద నేను లాంగ్వేజెస్ చదువుకున్న అన్ని సంస్కృతం అంటే ఏంటో నాకు తెలుసు. సో ఆ బాగుంటది. సంస్కృతంలో ఆయన నాటకం చేయించారు. ఓకే. శాకుంతలంలో ఒక సెగ్మెంట్, ఒక సీన్ చేయాలి అనేది ఆయన. సో సంస్కృత నాటకం చేయించారు. ఆ సంస్కృత నాటకంలో నన్ను యూ విల్ బి ద హోస్ట్ అన్నారు. ఓకే. సూత్రధార అనేది అంతకుముందు ప్రతి దీంట్లో కూడా సూత్రధారుడి క్యారెక్టర్ ఉండేది. అంటే ఓకే. సూత్రధారుడి క్యారెక్టర్ ఏంటంటే వాడు కొంచెం చెప్తూ ఉంటాడు ఏం జరగబోతోంది అంటే, ఇట్స్ లైక్ అ ప్రోలోగ్ అనమాట. ఓకే. ఒక బుక్ ముందు మనం ఇండెక్స్ పేజ్ లాగా వీడు వచ్చి చెప్తాడు, బాబు ఇప్పుడు ఏం జరుగుతుందంటే యాక్చువల్లీ ఇది ఇది జరుగుతుందని చెప్పడానికి ఒకడు సూత్రధార. అంటే మనకి క్రికెట్ కామెంటరీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాట్ ఇస్ ఇలా, సో ఇది చెప్తాం కదా, జస్ట్ లైక్ యాంకర్ అనుకోండి మీలాగా, అలాంటి ఒక క్యారెక్టర్. సరే మనకేముంది, ఇప్పుడు నాకేంటంటే సంస్కృతం ఓకే, నోరు బాగా తిరుగుతుంది ఓకే, హ్యాపీ, చెప్పేస్తాను గురుగారు. చెప్పడం కాదు పాడాలి అన్నారు. ఓకే. నేను ఏంటి పాడాలా, కూర్చున్నారు, ఇదిగోరా ఇదిని, ఇగో ఇది నువ్వు పాడాల్సింది, శృతి చూసుకో అన్నారు. శృతే ఎవరా అమ్మాయి? గురూజీ నేను ఒకటి చెప్తున్నాను, నా గాడిద గొంతుతోటి, లిటరల్గా నేను అన్నది, నా గాడిద గొంతుతోటి ఇంత బేస్ వేసుకొని నేను పాడితే చండాలంగా ఉంటుంది, జనాలందరూ చెప్పులు ఇసిరేస్తారు, బయటికి వెళ్ళిపోతారు, రే ఆపరా అంటారు, నేను పాడను. మీరు కావాలంటే డైలాగులు 100 పేజీలు ఇవ్వండి, నేను చెప్పేస్తాను. ఓకే. కానీ నేను మాత్రం ఖచ్చితంగా నేను పాడనని చెప్పాను. చెప్తే ఇమీడియట్గా ఆయన ఇలా పక్కన గురువుగారికి ఫ్లాస్క్ ఉండేది, ఫ్లాస్క్లో నుంచి తీసి నీళ్లు పోసుకొని పాడతా చూడ అని ఆయన పాడారు. మీకు ఆయన గొంతు గుర్తుందిగా, అమ్మా అది కాదమ్మా అంటే ఆయన వాయిస్ రప్చర్ అయిపోయింది, అంత రప్చర్ అయిపోయింది. సో ఆ వాయిస్తో ఆయన పాడేశారు. ఆయన పాడేసి నా వాయిస్ తోటే నేను పాడినప్పుడు నీ వాయిస్కి ఏమొచ్చిందిరా, బాగుందిగా పాడు. ఫైనల్ ఇంతకీ ఏం పాడారు సంస్కృతంలో? సంస్కృతంలో ఒక పద్యం ఉంటుంది అన్నమాట. నేనైతే పారిపోను, ఇక్కడే ఉంటాను, పాడండి. గట్టిగా పట్టుకోండి. గట్టిగా వేరే వాళ్ళని పిలుద్దామా? లేదు, ఇక్కడే ఉంటాను. సుభగ సలిలావగా పాటల సంసర్గ సురభివనవాత ప్రత్యాయ సులభ నిద్రా దివసా పరిణామ రమణీయా. ఇది ఇలాంటివి ఒక 3 చెప్పారు ఆయన. ఓవరాల్గా నాకు ఉండేది అంతే, మధ్యలో ఏవో 2-3 సంస్కృతంలో డైలాగులు, బట్ ఇలాగా ఒక 3-4 పద్యాలు పాడిచ్చేశారు. నేను అంతే కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయాను స్టేజ్ మీద, పాడేశాను. దాని తర్వాత నాకు అనిపించింది ఎవ్వరు ఏం మాట్లాడలేదు, అందరూ బాగుంది 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 అన్నారు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ వాయిస్ ఇదంతా పక్కన పెడితే చేసేవాడు యాక్టింగ్కి వాయిస్కి ఈ 2 మ్యాచ్ చేస్తారు. సో ఎక్కడన్నా నీకు వాయిస్ బాగాలేనప్పుడు విజువల్గా చూడటానికి విజువల్ ఉంటుంది, లేదు విజువల్గా వాడు ఏం చేయట్లేదు అంటే వినటానికి వాయిస్ ఉంటుంది. సో ఈ 2 కరెక్ట్ మ్యాచ్ అయినప్పుడు దట్ ఈస్ అ బ్యూటిఫుల్ అవుట్పుట్. జస్ట్ లైక్ మీరు అన్నట్టు, వాయుపుత్ర గారు ఆయనకు చెప్పినట్టు, లేకపోతే బొమ్మాలికి రవిభయ్య చెప్పినట్టు, కొన్ని నాకు చాలా ఇష్టమైన నా ఫేవరెట్ అన్నయ్య, అంటే మా అందరికీ అన్నయ్య, డబ్బింగ్ కులానికే అన్నయ్య, సాయి కుమార్ గారు. సో ఒకప్పుడు ఆయన డబ్బింగ్ ఎలా ఉండేది అసలు, ఆయన డబ్బింగ్ చెప్పినప్పుడు ఆయన భాషా మూవీలో మన రజనీకాంత్ గారికి చెప్పారు భాషా మూవీలో. సో దాంట్లో చెప్పినప్పుడు సాయి కుమార్ గారి వాయిస్ మనందరికీ తెలుసు ఎంత బేస్ ఉంటుంది. అవును,
ఎందుకంటే ఆయన యాక్ట్ కూడా చేశారు కాబట్టి Yeah. పోలీస్ స్టోరీ గుర్తొస్తుంది. రే చెప్పు 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 ఇలా ఉంటది ఆయన వాయిస్. సో ఇది మనకు అందరికీ ఇదే తెలుసు, కానీ ఆయన ఎంత సాఫ్ట్ గా చెప్పగలరు అనేది మనకు తెలియదు. సాయి కుమార్ గారి డైలాగ్ అది చెప్పు కాకుండా మొత్తం అదే. కంప్లీట్ గా చెప్పండి, అయితే నేనేం చెప్పను. సాయి కుమార్ గారిది భాషా మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. Hmm. భాషా మూవీలో రజనీకాంత్ గారు వాళ్ళ సిస్టర్ ఒక మెడికల్ కాలేజ్ ఆయన దగ్గరికి వస్తుంది. అవును. వస్తే ఆయన ఏదో చాలా బ్యాడ్గా మాట్లాడతారు, ఆవిడ వెళ్ళి బయట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఆయన చూసుకుంటూ వస్తారనమాట. రజనీకాంత్ గారి వాకింగ్ స్టైల్ అది దానికి ఆయన అసలు ఇంకా సూపర్గా మన సాయి కుమార్ గారిది. గీత గీత ఏంటి ఏదో ఇంటర్వ్యూ అని చెప్పావు, అందరికీ చెప్పొచ్చావు, ఇంట్లో అందరూ ఎదురు చూస్తున్నారు, ఏంటి ఏమైంది అంటే ఆవిడ అన్నయ్య నేనేదో దానికి పెట్టి పుట్టాలి. ఏ నువ్వేం పాపం చేసావు? దాని తర్వాత ఎవడు వాడు ఇమీడియట్గా చేంజ్ అనమాట. ఏం జరిగింది అని అంటాడు. అనగానే లోపలికి వెళ్ళి ఆయన అక్కడ కూర్చోనంటే, అయ్యా నా పేరు మాణిక్యం, అయ్యా మీరు పెద్దవారు, అంత పెద్ద కుర్చీలో కూర్చొని ఈ విధంగా మాట్లాడడం భావ్యం కదా, నా చెల్లెలకు మెడికల్ సీట్ ఇప్పించండి మర్యాదగా. ఇలాగే ఉంటుంది అట. అంటే ఆ వాయిస్ కి అప్పటికి మీరు చెప్తుంటే నాకు మైండ్ లో సింగ్స్ వస్తున్నాయి. ఆయన అలా చెప్పేవాళ్ళు. అంటే దాని తర్వాత డైలాగ్ వస్తుంది, రే అయ్యా నా పేరు మాణిక్యం, నాకు ఇంకో పేరు కూడా ఉంది అనగానే వెనకాల భాష ఇదంతా వచ్చేసిన తర్వాత ఎరా మళ్ళీ ఇమీడియట్ గా ఆయన చేంజ్ అనమాట, చేంజ్ ఓవర్ తీసుకొస్తారు. అవును. ఎరా ఈ విషయం బయట ఎవరికి చెప్పవుగా అంటే అంతే సాఫ్ట్, అట్ ది సేమ్ టైం అంతే. కాకపోతే అప్పట్లో అది బ్లాస్ట్ అసలు. సాయి కుమార్ గారి వాయిస్ అంత థిన్ చేసి చెప్పడం, నిజంగా థిన్ చేసి చెప్తే ఎంత స్ట్రగుల్ ఉంటుంది అనేది ప్రతి డబ్బింగ్ ఆర్టిస్ట్కి తెలుసు. ఎందుకంటే మీరు మామూలుగా వాయిస్ ఉన్న వాయిస్ని ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తే ఒకలాగా, మీకు వాళ్ళ తమ్ముడు రవిశంకర్ గారు బొమ్మాలి, బొమ్మాలి చెప్పారు కదా, బొమ్మాలిలో 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. ఓకే, అమ్మ బొమ్మాలి ఇదొకటి క్యారెక్టర్ ఉంటుంది, అరుంధతి ఇదొక క్యారెక్టర్, 2 రకాలు. కానీ అలాంటి పర్సన్ శంకర్ దాదా ఎంబీబీఎస్లో మన ఏది పరేష్ రావల్ గారికి శంకర్ ప్రసాద్ అని చెప్పారు ఆయనే. అంటే నేనేమంటున్నా అంటే, సో నీది కాని వాయిస్లో నువ్వు చెప్పినప్పుడు వాయిస్ కంప్లీట్లీ స్ట్రెయిన్ అయిపోతుంది. అవును, అది చాలా డిఫికల్ట్ టాస్క్. బట్ స్టిల్ దాని అవుట్పుట్ విన్నప్పుడు నీకు అస్సలు ఆ పెయిన్ ఏమీ తెలీదు. అలాంటివి ఎక్కువ అంటే బేసిక్గా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యే విషయం ఏంటంటే, మనం ఏ క్యారెక్టర్కి చెప్పినా, అంతకుముందు ఇప్పుడు భోస్లే అని ఒక ఇది ఉంది, సోనీ లివ్లో ఉంది, దాంట్లో మనోజ్ బాజ్పేయికి చెప్పారు, మనోజ్ బాజ్పేయి గారికి. సో మనోజ్ బాజ్పేయి గారికి చెప్పినప్పుడు ఆయన దాంట్లో కంప్లీట్లీ ముసలి క్యారెక్టర్ దగ్గుతూ ఉంటాడు. సో దానికి మామూలుగా నా వాయిస్ ఇస్తే చాలా ప్లెయిన్ అయిపోయేది. దానికి అప్పుడు ఏం చేసేవాడిని అంటే ఎర్లీ మార్నింగ్స్ డబ్బింగ్ పెట్టుకునేవాడిని. ఎర్లీ మార్నింగ్స్ డబ్బింగ్ పెట్టుకున్నప్పుడు దాంట్లో సరేలే నేను వెళ్ళొస్తాను, ఎప్పుడంటే వచ్చాను కానీ రోజు రమ్మంటే నా వల్ల కాదు, నడవలేను, ఇలా అంటే ఆ క్యారెక్టర్కి అదే సింక్ అయిపోయింది. అప్పుడప్పుడు పిలుస్తాం, రోజు పిలవకపోయినా. మీరు రోజు పిలిచినా నేను రాలేను, అదే రోజు పిలవం, అప్పుడప్పుడు పిలుస్తాం. సో అలాగా దేర్ ఆర్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఒక్కో క్యారెక్టర్ ఒక్కోలాగా. ఇప్పుడు కేజీఎఫ్లో హరీష్ రాయ్ గారికి చెప్పాను. హరీష్ రాయ్ గారికి చెప్పినప్పుడు స్టార్టింగ్ ఆయన వాయిస్ వింటే, ఆయన ఒరిజినల్గా మంచి వాయిస్ కన్నడలో చెప్పినప్పుడు, కన్నడలో ఆయన వాయిస్ చాలా బాగుంటుంది. ఆయన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇమిటేట్ చేయగలిగితే బాగుంటుంది. నేను ఇందాక చెప్పినట్టు దెర్ ఆర్ వెరీ ఫైనెస్ట్ ఆర్టిస్టులు కొంతమంది. మాధవన్ గారు కానీ, సవ్యసాచికి నేను మాధవన్ గారికి ట్రాక్ మొత్తం చెప్పిన తర్వాత ఆయన వాయిస్ వింటేనే భయం అవుతుంది యాక్చువల్లీ, గుండెలో ఒరిజినల్ గా వాయిస్ ఆయనకి ట్రాక్ మొత్తం చెప్పినప్పుడు కంప్లీట్ ఓకే ఓకే ఎవరు లేరు, అయితే మీరు చెప్పాలి, లేకపోతే రవిశంకర్ గారిని పిలవాలంటే ఓకే నన్ను రవిశంకర్తో పోల్చారు చాలు, ఇంకా ఈ జీవితానికి ఇంకేం అక్కర్లేదు అనుకున్నాను. కాకపోతే దాని తర్వాత డైరెక్టర్
హీ థాట్ లేదు ఇంకేదైనా వాయిస్ ట్రై చేద్దాం అనుకోవడం, దాని తర్వాత హేమచంద్ర గారు రావడం, హేమచంద్ర చెప్పడం, ఇదంతా జరిగింది. బట్ ఒరిజినల్గా నాకు ఒక ఫీల్ ఏంటంటే, నేను అక్కడ కూర్చున్న సౌండ్ ఇంజనీర్ లేకపోతే మా ఇన్ఛార్జ్ మేము హ్యాపీ, నన్ను పిలిచినోడు హ్యాపీ, నాతో చెప్పించుకున్నాడు హ్యాపీ, నేను హ్యాపీ. మాధవన్కి చెప్పినప్పుడు అసలు మాధవన్కి చెప్తే మనం ఫేక్ యాక్సిడెంట్ కానీ ఫేక్ వాయిస్ కానీ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. బేసిక్గా ఇప్పుడున్న ట్రెండ్లో ఏంటంటే ఒక వాయిస్ చెప్పాలంటే ఇమీడియట్గా ఏంట్రా నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇలాంటి వాయిస్ ట్రెండ్ ఒకటి బాగా అలవాటైంది. యాక్చువల్లీ ఇది వాయిస్ ట్రెండ్ అదేం అలా చెప్పాలని ఆయన రూల్ బుక్ పెట్టల. ఇప్పుడు ఇక్కడ 2-3 విషయాలు ఉంటాయి. క్రియేటివిటీ, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ప్రతి ఆర్టిస్ట్కి ఒక ఫ్రీడమ్, ఒక క్రియేటివిటీ ఏంటంటే, ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకోండి సపోజ్, సో మీ ఫేస్ ఏంటి, మీ వాయిస్ ఎంతవరకు పలుకుతుంది, మీ వాయిస్కి నేను నా వాయిస్ని ఎంతవరకు వేస్తే సరిపోతుంది అనేది ఒకటి. ఇది ఒక చిన్న మీటర్. ఈ మీటర్ ఫస్ట్ అర్థం అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు నా క్రియేటివిటీ, మీ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి నేను ఎలా చెప్తాను. నేనైతే ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే హాయ్ అండి ఎలా ఉన్నారు, ఇది నార్మల్ టోన్. నేను ఇంకొంచెం దీనికి ఏదన్నా ఇప్పుడు నేను మిగిలిపోవాలి, మార్కెట్లో నేను మిగిలిపోవాలి అని అనుకుంటాం. ఇప్పుడు ఆ మిగిలిపోవాలి అనుకున్నప్పుడు దేర్ మస్ట్ బి సంథింగ్ క్రియేటివ్ యాడెడ్, ఆబ్వియస్లీ ఉండాలి. ఓకే, అప్పుడు నేను ఇంకేదో చెప్తాను, హాయ్ అండి ఎలా ఉన్నారు, ఇదే ఏదో వేస్తాను, అదే హనీ అని ఏదో ఉంటుంది, అది F2లో హనీ ఈజ్ ద బెస్ట్ అని. అంటే కొత్త ప్రయోగాలు ఎందుకు జరుగుతాయంటే కొత్తగా ఏదైనా చేస్తే. మీరు చెప్పిన ఇంట్రో బాగుంది, నీకు రేపటి నుంచి అది ట్రై చేస్తాను నెక్స్ట్ ఇంటర్వ్యూ నుంచి. హాయ్ హలో వాడేసుకుంటే సో ఏదైనా ఒకటి క్రియేటివ్గా చేయడానికి. ఇప్పుడు నారాయణ యాడ్స్ ఉందండి, అవును, మనం అంతకు ముందు వరకు యాడ్స్ ఒకలాగా విన్నాం, చాలా సైలెంట్ గా విన్నాం. మనం యాడ్స్ అయితే ఒకరు అరిచి చెప్తారు. అవును, ఇప్పుడు ఆవిడ ఒక ఆవిడ ఉన్నారు. సో అలాగా వాళ్ళందరూ ఏంటంటే ఏదో సంథింగ్ క్రియేటివ్గా చేస్తే ఫస్ట్ థింగ్ ఆ పర్టికులర్ ప్రమోషన్ బాగా అవుతుంది. సెకండ్ థింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ వీళ్ళు హ్యాపీగా ఉంటారు, అంటే వాళ్ళు నిలబడిపోతారు అలాగా. అవును, ఇప్పుడు బొమ్మాలి అనే క్యారెక్టర్ అలా చెప్పకపోయి ఉంటే ఎవరికి తెలిసేది కాదేమో. అసలు రవిశంకర్ అనే పర్సన్ తెలిసేవాళ్ళు కాదు, డబ్బింగ్ అనేది ఒకటి ఆర్ట్ ఉంటుంది అనేది తెలిసేది కాదు. సో అలా చాలా ఉంటుంది. అసలు మూవీస్ కి ఒక్కొక్క క్యారెక్టర్స్ కి వాళ్ళు ఎవరైతే యాక్ట్ చేస్తారో వాళ్ళే చెప్పరు, వేరే పర్సన్ చెప్తారని ఎవరికీ తెలియదు, చాలా మందికి తెలియదు. అంతెందుకు కొన్ని సినిమాల్లో అయితే ఇప్పుడు ఈ నారాయణ యాడ్ ఉంది, అవును, నారాయణ అంత ఎందుకు చెప్పాలనిపించింది అంటే ఆయన క్రియేటివిటీ అది. ఆయన ఎందుకు అనుకున్నారు, ఇప్పటిదాకా అందరూ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అని ఇలాంటిది ఏదో చెప్పారు, లేకపోతే గౌతమ్ స్కూల్ అని ఏదో చెప్పారు, ఇంకోటి ఏదో డిటర్జెంట్ బార్కి చెప్పినట్టు స్కూల్కి చెప్తే ఏం ఉపయోగం అనుకున్నారేమో ఆయన. సో ఆయన దానికి ఒక చిన్న ఎలివేషన్ ఇవ్వాలనుకున్నారు. ఆ ఎలివేషన్ ఎలా ఇచ్చారంటే ఆయన స్టైల్లో, ఆయన క్రియేటివ్ తో శ్రీ చైతన్య నారాయణ యాడ్స్ ఎవర్రా అంటే ఆయనే. 1 1 1 2 2 2 3 13 ర్యాంకులు, ఇదంతా ఆయన క్రియేటివిటీ. అది ఆయన వేసిన తర్వాత ఇప్పుడు ఏ యాడ్ అలా చెప్పినా నారాయణ అలాగే చెప్పాడు కాపీ అని అంటారు, ఎందుకంటే ఫస్ట్ క్రియేట్ చేసింది ఆయన. సో అలా క్రియేట్ ఎవరైతే చేస్తారో ఆ క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్. అయితే మాధవన్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ క్రియేటివిటీ అవసరం లేదు, ఎందుకంటే బేసిక్గా ఆయనే చాలా క్రియేటివ్ పర్సన్. ఆయన యాక్టింగ్ లోనే చాలా క్రియేటివిటీ ఉంటుంది. ఆయనకు తెలుసు ఏ పదం నొక్కితే ఏమి మీనింగ్ కన్వే అవుతుంది, ఎక్కడ నవ్వాలి, ఎక్కడ నవ్వకూడదు, ఎక్కడ విరవాలి, ఎక్కడ విరవకూడదు, ఇలాంటివన్నీ ఆయనకు తెలుసు. హీఈస్ అ ఎన్సైక్లోపీడియా, యాక్టింగ్ అండ్ వాయిస్ ప్రొజెక్షన్. యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఆయనకు చెప్తే ఇప్పుడు మనకి చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. సోను సూద్ గారు ఉన్నారు. సోను సూద్ గారు హీఈస్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్, బట్ ఆయనకి లాంగ్వేజ్ రాదు. సో లాంగ్వేజ్ రానప్పుడు ఆయన పెద్దగా ఆయన ఒరిజినల్ వాయిస్ వింటే మనకు పెద్ద మాడ్యులేషన్ ఉండదు, ఎందుకంటే ఆయనకి ఏ మాడ్యులేట్ చేయాలో తెలీదు, ఏ పదం నొక్కుతాం. ఇప్పుడు నువ్వెందుకురా ఇలా చేసావు అనడానికి, నువ్వు ఎందుకురా ఇలా చేసావు అనడానికి తేడా ఉంది. నువ్వు నొక్కితే ఒక అర్థం, ఎందుకు నొక్కితే ఒక అర్థం, కానీ అది ఆయనకు తెలీదు. అదే రవిశంకర్ గారు ఆయనకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు, ఏంట్రా నువ్వు ఎంత పెద్దవాడిని ఇక్కడ ఉండగా నువ్వేంట్రా
అంటే ఇలాంటి మాడ్యులేషన్ ఆయన ఇచ్చారు. మనకి రవిశంకర్ భయ్య దాంట్లో విక్రమార్కుడు మూవీలో టిట్లాకి చెప్పారు, అట్ ది సేమ్ టైం వాళ్ళ బ్రదర్కి చెప్పారు. ఏంటి రండిరా అనేది ఆయనకి ఉంటుంది. నిజంగా నేను ఎత్తులో బాగా చింతా చేశాడు, ఇది ఆయనకి ఇచ్చారు. సో 2 వాయిస్లు ఆయనే చెప్పింది. అలాగే రేస్ గురంలో 3 వాయిస్లు చెప్పారు, అది మనకి తెలీదు. కిక్ శ్యామ్ గారికి ఆయనే చెప్పింది, హీరో బ్రదర్ క్యారెక్టర్కి, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్కి ఆయనే చెప్పింది. ఎవరికి అసలు గుర్తుపట్టలేం, సినిమా చూస్తే కూడా గుర్తుపట్టలేం. దీనికంటే అరాచకం ఏంటంటే ఆయన రవికిషన్ గారికి చెప్పారు, శివారెడ్డి, మద్దాలి శివారెడ్డి, ఏంట్రా శివారెడ్డి అనేవాడు మంచివాడు కాదు, వాడు హాస్పిటల్లో బతికే ఉన్నాడు, వాడు లేస్తాడు, లేస్తే వస్తాడు, వస్తే ఏసేస్తాడు అనే భయం లేకుండా హ్యాపీగా ఇలా వేసుకుంటూ ఇలా వెళ్ళిపోతున్నావేంట్రా, ఇది ఆయనే చెప్పారు. చెప్పి వాళ్ళ ఫాదర్ తోటి ఒక కాన్వర్జేషన్ ఉంటుంది, వాళ్ళ ఫాదర్కి కూడా, ముఖేష్ ఋషి గారికి కూడా ఆయనే చెప్పారు. ఆయనే చెప్పారు, శివ ఎంతేనా నీ కోపం, వాడి మీద పడాల్సింది రౌడీ శివారెడ్డి దెబ్బ కాదు, పొలిటికల్ శివారెడ్డి దెబ్బ, అది పడితే వస్తుంది మజా, అది ఆయనే చెప్పారు. ఈ 2 పక్కన ఏంటి నాన్న ఇది, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, వద్దు శివారెడ్డి. ఈ 2 వాయిస్లు పక్కన వింటే మీరు అసలు గుర్తే పట్టరు, ఇది 2 రవిశంకర్ గారు చెప్పారా అని. అంటే ఏంటంటే ఓ డబ్బింగ్ క్రాఫ్ట్ అనేది చాలా మందికి తెలియని, అంటే చాలా మంది దాన్ని చూసే విధానం చాలా చీప్ గా ఉండొచ్చు, లేకపోతే అది ఇది ఏముందిలే అన్న ఫీలింగ్ లో ఈజీగా చేస్తే కానీ తెలియదు. అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టైంలో అసలు అటువంటి సెగ్మెంట్ ఉన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. అసలు డబ్బింగ్స్ అనేవి చాలా మందికి, డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది స్క్రోలింగ్, ఇప్పుడు రోలింగ్ టైటిల్స్ ఉంటాయి మూవీకి, రోలింగ్ టైటిల్స్ లో డబ్బింగ్ ఆర్టిస్టుల పేర్లు పడతాయి, ఆ చదివే ఓపిక ఆవిడకి ఉండేది కాదు. సో డబ్బింగ్ అనేది క్రాఫ్ట్ తెలియదు. సో చెన్నైలో ఉన్నంత వరకు డబ్బింగ్ అనేది తెలియదు ఆడియన్స్ కి. బయటికి వచ్చిన తర్వాత కూడా ఎవరో ఒకళ్ళిద్దరికి అనుకుంటారు, ఇందాక చెప్పినట్టు నువ్వు చెప్పే తప్పు వేణుగారు చెప్పారు అన్నట్టు ఉంటది. అంటే వేణుగారికి చెప్పింది కూడా ఆయనే, అది వాళ్ళకి తెలియదు. సో ఎలా ఉంటుందంటే ఇది చాలా మందికి తెలియని క్రాఫ్ట్. ఇప్పుడు తెలిసేటప్పటికి చాలా మంది దీని వైపు వస్తున్నారు కూడా, చాలా మంది. అండ్ సింగర్స్ చాలా మంది, సునీత గారు, లేకపోతే బాలు గారు, ఇప్పుడు హేమచంద్ర కొన్ని క్యారెక్టర్స్ చెప్తే అమేజింగ్లీ మెస్మరైజింగ్ అనిపిస్తుంది. ధ్రువ మూవీలో అరవింద్ స్వామికి చెప్పారు, వండర్ఫుల్. అసలు రాజారాణిలో ఆర్యాకి చెప్పాడు, అండ్ విజయ్ ఆంటోనీకి తనే చెప్తాడు. తన వాయిస్ అమేజింగ్ వాయిస్. అవును. సో ఎవ్రీ డబ్బింగ్ ఆర్టిస్ట్, ఎవ్రీ ఆర్టిస్ట్ ఇస్ గాట్ హిస్ ఓన్ వాయిస్. వీడి వాయిస్ గొప్పది, వీడి వాయిస్ గొప్పది కాదు, ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంది. సో వాళ్ళకి ఎవరెవరిని పిలుస్తారు, సెలెక్ట్ చేసుకుంటారు. ఈ సెలెక్షన్ ప్రాసెస్ అట్లా ఉంటుంది. ఇదంతా కొంచెం అది అఫీషియల్లీ మెయింటైన్డ్ బై సమ్ అదర్ సెక్టర్ ఆఫ్ పీపుల్. సో మరి బ్రీత్ లో మ్యాజిక్ చెప్పారు. సో ఎందుకంటే అందులో కూడా 2 వేరియేషన్స్ ఉన్నాయి. అవును. సో ఫస్ట్ వేరియేషన్ నుంచి ఒక డైలాగ్, సెకండ్ వేరియేషన్ నుంచి ఒక డైలాగ్ కావాలి నాకు. అన్నీ వద్దు, ఒకటి చాలు. సిరీస్ లో ఉన్న 8 ఎపిసోడ్స్ లో ఉన్న ప్రతిదీ నాకు లేదు, ఒక్కొక్క డైలాగ్ అయినా అది మీకు నచ్చింది కావచ్చు, లేదంటే మంచి కాంప్లిమెంట్ వచ్చింది కావచ్చు, లేదంటే రిలేటెడ్ టు సీన్ కావచ్చు, ఏదైనా. బట్ ఐ వాంట్ టు హియర్ మ్యాడీస్ వాయిస్ ఫ్రమ్ బ్రీత్. మ్యాడీ వాయిస్? అవును, ఆయనదే కావాలి నాకు, ఇంకెవరిది వద్దు. మ్యాడీ వాయిస్ డైలాగ్ వాడి పేరు ఏదో ఉంటుంది, నా పేరైతే కాదు, వాడి పేరు ఏదో పేరు పెట్టండి. చూడనా, one day you will be all right, I know for sure. అప్పుడు నేను ఉంటాను, గ్రానీ ఉంటుంది, మనం మళ్ళీ ఒక ఫ్యామిలీ లాగా చాలా హ్యాపీగా మనందరం కలిసి ఇక్కడే ఉండొచ్చు. బట్ అప్పటిదాకా నువ్వు డాడీ మాట వినాలి. వాట్ యూ థింక్? ఇది ఒక దాంట్లో ఫాదర్ సన్, ఇది క్లైమాక్స్లోకి వచ్చేటప్పటికి బర్స్ట్ అయ్యే క్యారెక్టర్ ఉంటుంది ఒకటి.
కానీ వాడు చస్తున్నాడు, ప్రతిరోజు చస్తున్నాడు. నేను వాడి తండ్రిని, ఏం చేయమంటావు? నేను నీలాగా తండ్రిని కాదు, నేను బాధ్యత తీసుకున్న తండ్రిని. అందుకే వాడి కోసం ఇదంతా చేశాను. కానీ నువ్వేం చేసావు? నువ్వు పోలీస్ ఆఫీసర్వా? ట్రైనింగ్ తీసుకున్నప్పుడు పడుకున్నావా? ఇలా ఉంటుంది వేరియేషన్, అంటే కంప్లీట్ వేరియేషన్. అవును. అది చెప్పినప్పుడు నేను ఇప్పటికీ ఎవరికైనా వెన్ ఐ గివ్ దట్, మారాలో కూడా ఒక డైలాగ్ రీసెంట్గా మారా అని వచ్చింది. మారాలో మాధవన్కి నేనే చెప్పాను. దాంట్లో కూడా ఒక లెందీ డైలాగ్ ఉంటుంది, ఫుల్ ఆన్ ఎమోషనల్, డిఫరెంట్. అంటే ఆయన నవ్వుతూ ఏడుస్తున్న సీన్లో ఏడుస్తూ మధ్యలో నవ్వుతారు. అంటే ఇక్కడ నవ్వాలని ఆయనకు తెలుసు. ఎలా ఉంటుందంటే దాంట్లో ఒక డైలాగ్, 25 సంవత్సరాలుగా ఒక ఉత్తరాన్ని పట్టుకుని కూర్చున్న మనిషికి నేను ఏం సమాధానం చెప్పను. ఇలా ఉంటుంది. అంటే హీ నోస్ వేర్ టు క్రై, వేర్ టు గివ్ అ లిటిల్ బిట్ ఆఫ్ స్మైల్ ఎక్కడ ఇవ్వాలి ఆయనకు తెలుసు, ఎక్కడ ఏడవాలో ఆయనకు తెలుసు. అండ్ హీఈస్ అ వర్సటైల్ ఆర్టిస్ట్. నేను ఆయనకి చెప్పడం నా ప్రివిలేజ్ ఫస్ట్ థింగ్. అలాగే చాలా మందికి ఇప్పటి వరకు మీరు ఎంత మందికి చెప్పారు? అంటే నోటెడ్ లాంగ్వేజెస్ లో నేను కన్నడ చెప్పాను, హిందీ చెప్పాను. పైల్వాన్ మూవీలో టోనీ క్యారెక్టర్ ఉంటుంది. ఆ టోనీ క్యారెక్టర్కి నేను కన్నడ, తెలుగు అండ్ హిందీ 3 లాంగ్వేజెస్ చెప్పాను. ఈ 3 లాంగ్వేజెస్ లో నా వాయిస్ తోటే రిలీజ్ అయింది మూవీ కూడా. హిందీ చెప్పడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా దే లైక్ మై వాయిస్ అండ్ హిందీలో మీరే చెప్పండి అని అన్నారు. నేను చెప్తాను, బికాస్ బేసికలీ బార్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్. నాకు హిందీ, తెలుగు, ఇంగ్లీష్ కమాండ్ ఉంది. సో ఈ కమాండ్ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఓకే, ఇప్పుడు సౌత్ యాక్సెంట్ ఉండకూడదు వాళ్ళకి. దాట్ వాళ్ళు ఎలాగో వచ్చి కూర్చొని చెప్పించుకున్నారు. పేటా సినిమాకి చెప్పినప్పుడు నవాజుద్దీన్ సిద్దికీకి దాంట్లో కూడా 2 వేరియేషన్స్ క్యారెక్టర్. అది కూడా యంగ్ క్యారెక్టర్ అండ్ ఓల్డ్ క్యారెక్టర్ ఉంటుంది. ఓల్డ్ క్యారెక్టర్ కంప్లీట్లీ ఒక డిసీజ్డ్ క్యారెక్టర్ అనమాట. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నాకు తెలుసు, నేను చెప్పినట్టు చేయి, నీ సొంత పెత్తనాలు చేయకు. ఇలాంటి ఒక క్యారెక్టర్, ముసలి క్యారెక్టర్ ఉంటుంది. దాంట్లో విజయ్ సేతుపతికి పెద్ద ఇతను. సో అదే యంగ్ ఉన్నప్పుడు యంగ్, నువ్వేం చేస్తున్నావు నాకు తెలుసులే పేట, అన్నీ చూశానులే, ఇలా ఉంటది వాయిస్. అంటే యంగ్ వాయిస్ కి దానికి కంప్లీట్ వేరియేషన్. అదొక టాస్క్. అది పేటా సినిమాకి చెన్నై పిలిచారు. చెన్నై వెళ్ళాం. చెన్నై వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చెన్నైకి వెళ్తే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని పిలిచేస్తారు. మేము ఒక గ్రూప్ ఆఫ్ డబ్బింగ్ ఆర్టిస్ట్లో వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫస్టే చెప్తారు, మాకు బేస్ వాయిస్లు కావాలి ఒక 5, ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 7 క్యారెక్టర్స్ ఉన్నాయి లేదా 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకళ్ళతోటి 2 క్యారెక్టర్స్ మేనేజ్ చేసిన నాకు ఒక 5 కావాలి. ఓకే, 5 మెంబర్స్ వెళ్తాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరిని పిలిచి టెస్ట్ చేస్తారు. ఓకే, మీ వాయిస్ దీనికి చూద్దాం అని అంటారు. సో మనం చెప్పిన తర్వాత ఈ వాయిస్ కొంచెం ఎక్కువ ఉంది, ఈ వాయిస్ బేసిక్గా కొంచెం ఎక్కువ బేస్ ఉంది, సో దానికి వాడదాం అనుకొని ఇది కూడా చెప్పండి, ఇలా టెస్ట్ చేస్తారు. పేటా సినిమాకి వెళ్ళినప్పుడు నైట్ 2:30కి రెడీ అయిపోయి అందరం ఇక్కడ కలిసి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి 6 o'clock ఫ్లైట్. సో 5 o'clock ముందే బోర్డింగ్ దగ్గర రెడీగా ఉండాలి కాబట్టి మేము అందరం 4:30కి అంతా వెళ్ళిపోయి అక్కడ వెళ్ళాం లోపలికి. 6 o'clock అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి 8:30 అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఓకే, బ్రేక్ఫాస్ట్ చేసాం, అందరం వచ్చాం. ఇలా మంచి ఏసీ రూమ్, ఇలాగే మంచి కుషన్స్ అని కూర్చున్నాం. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలుస్తున్నారు, వాయిస్ టెస్ట్ చేస్తున్నారు. అందరు వాయిస్ టెస్ట్లు అయిపోయిన తర్వాత అప్పుడు వర్క్ స్టార్ట్ అనమాట. మార్నింగ్ వెళ్ళాం, కూర్చున్నాం. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిలుస్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు, వాయిస్ టెస్ట్ అయిపోతుంది, వస్తున్నారు. దాని తర్వాత అందరు వాయిస్ టెస్ట్లు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఒక పర్సన్ని పిలిచారు, మీరు చేసేద్దామని. ఆయన వెళ్ళారు. ఆయన ఒక 2 hours పట్టింది. మేమందరం ఇక్కడే కూర్చున్నాం, ముచ్చట్లు పెట్టుకుంటూ చేసుకుంటాం. ఆయన 2 hours అయిపోయింది. అయిపోయే టైంకి లంచ్
లంచ్ బ్రేక్ ఇచ్చారు, ఫుల్గా లంచ్ చేసాం, మళ్ళీ వచ్చాం ఏసీలో హ్యాపీగా కూర్చున్నాం. ఏం చేయాలి, చేయడానికి ఏం లేదు, మాట్లాడుకుంటున్నాం. సెకండ్ ఇంకొక పర్సన్ వెళ్ళారు, ఆయనది ఒక 1 hour, ఇంకొక పర్సన్ వెళ్ళారు, ఆయనది ఒక 2 hours, అంతా అయిపోయింది. నా టర్న్ వచ్చింది. ఎప్పుడు? నా టర్న్ వచ్చేటప్పటికి నైట్ 10:30 నా టర్న్ వచ్చింది. ఓకే. అయితే 8:30కి ఒకసారి బయటకు వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు అండ్ సాహితి గారు ఉన్నారు కదా లిరిసిస్ట్, ఆయన ఆ సినిమాకి డబ్బింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన అండ్ రాజశేఖర్ ఇద్దరు లోపలికి వచ్చారు. 8:30కి ఒకసారి బయటకు వచ్చారు. బయటకు వచ్చి అందరిది అయిపోయింది కదా, వీళ్ళిద్దరులో అతనిది ఒక 5 hours పడుతుంది అని చెప్పారు. నాది ఇతనిది ఒక 5 hours పడుతుంది, ఇతనిది చేసేద్దాం ముందు అన్నారు. నాది 5 hours పడుతుంది అన్నప్పుడు పొద్దున ఎప్పుడో పెట్టుకోవచ్చు కదా, పొద్దునుంచి ఖాళీగా ఉన్నాను కదా, పొద్దున ఫస్ట్ నాది స్టార్ట్ చేసి ఉంటే అయిపోయేది కదా, అది చేయలా. సరే వాళ్ళు ఏమనుకున్నారో తర్వాత, సారీ నాన్న ఇందాకే చూస్తే అది 5 hours పట్టేలా ఉంది, నువ్వు ఉండు, నువ్వు వచ్చే అని చెప్పేసి ఇంకొక పర్సన్ తీసుకెళ్లారు. వాడు వెళ్ళి 10:30 దాకా. 8:30కి ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది, రిటర్న్ ఫ్లైట్ వేసారు, వాళ్ళు వెళ్ళిపోయారు 10:30కి. అప్పుడు నేను లోపలికి వెళ్తున్నా, ఈ లాస్ట్ ఉన్నోడు కూడా వాడు కూడా ఓకే రమ్మా రైట్ అయితే బాయ్ అన్నాడు. ఏంట్రా అంటే నాకు కూడా వేసారు ఫ్లైట్ అన్నాడు. ఒరే అందరూ వెళ్ళిపోతున్నారా, మరి నేను నా పరిస్థితి ఏంట్రా, ఎప్పుడవుతుంది, 5 hours 10:30 అయింది, వాయిస్ రావట్లేదు, టైర్డ్ అయిపోయింది వాయిస్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఊరికే కూర్చున్నాను, సొల్లేసుకుంటూ కూర్చున్నా. సో మాట్లాడి వాయిస్ అరిగిపోయింది. 10:30కి లోపలికి వెళ్ళా. 10:30కి లోపలికి వెళ్తే నైట్ 3:30 అయింది. యాక్చువల్లీ ఒక పాయింట్కి నాకు అయిపోయింది, ఎగ్జాస్ట్ అయిపోయా, శక్తి లేదు, బాడీ సహకరించట్లేదు, వాయిస్ రావట్లేదు. అది ఆ టైంలో డబ్బింగ్ చేస్తే కూడా ఏం ఉండదు, వాయిస్ ప్రొజెక్ట్ అవ్వదు, మాడ్యులేట్ చేద్దామంటే అసలు. కానీ ఒకటే ఒక పాయింట్, వెనకాల ఇద్దరు ముసలోళ్ళు ఇంత కసిగా కూర్చున్నారు కదా అసలు చేయడానికి, వాళ్ళే అంత ఓపికగా కూర్చున్నప్పుడు నేనేంటి అనుకొని, లేదు సార్ చేసేద్దాం సార్ అని 3:30 కంప్లీట్గా 2 వేరియేషన్స్ అయిపోయినాయి. ఇదంతా అయిపోగానే పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, అతను అక్కడ చెన్నై అతను, అన్నా నాకు తమిళ్ తెరిమాన్ మన స్టైల్ కదా ఇప్పుడు, అంటే మామూలుగా తెలియదంటే నామోషి అనుకొని తెలియం అన్న అంటే, అది ఎన్నా ఇప్పుడు ఇది క్యారెక్టర్ నీకు తమిళ్లో పేసినావు అన్నాడు. బాబు అంత రాదు నాకు, తమిళ్లో చెప్పాలంటే నా వల్ల కాదు, నేను ఇదే అంటే మొత్తం క్యారెక్టర్ మళ్ళీ నేను తమిళ్లో చెప్పాలంటే, ఇప్పుడు తమిళ్లో చెప్పడం అంత కష్టం ఇంకోటి లేదు. తమిళ్ లాంగ్వేజే చాలా కష్టమైన లాంగ్వేజ్, కన్నడ చెప్పేయచ్చు, తెలుగుకి చాలా దగ్గరగా ఉంటుంది, కానీ తమిళ్ చెప్పమంటే అవ్వదు. అక్కడికి ట్రై చేశారు 3:30కి వచ్చి ఇది తెలుగు అయిపోగానే ట్రై చేసి చెప్పండి ఏం చెప్పేది అసలు అందులో మనకు అసలు తెలియదు కదా, అసలు తెలియని లాంగ్వేజ్ ఒకటి, అంటే తెలియని లాంగ్వేజ్ అంటే తెలిసిన అంత ప్రొఫెషనల్ గా మనం అది చెప్పలేం, తెలిసినా కానీ అంత ప్రాపర్ గా మనం చెప్పలేం తమిళ్లో. లేదు నా వల్ల కాదు అని చెప్పేసి వచ్చేసాను నేను. కానీ 3:30కి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ వేసారు, అప్పుడు హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇక్కడ డబ్బింగ్ చెప్పుకోవాలి. మరి 10:30కి స్టార్ట్ చేశారు, ఫస్ట్ ఎవరిది ఏ క్యారెక్టర్ది స్టార్ట్ చేశారు, ఏ డైలాగ్ చెప్పారు? కాదు 10:30కి స్టార్ట్ చేసిందే నవాజుద్దీన్ సిద్దికి. నవాజుద్దీన్ సిద్దికి ఉన్నారు కదా, ఆయనకి పేటా సినిమాలో ఆయన మెయిన్ విలన్ యాక్చువల్లీ. సో ఏంటంటే దెర్ వాజ్ సమ్ గ్యాప్ అన్నమాట, అంటే వాళ్ళు జడ్జ్ చేయడంలో ఏదో చిన్న గ్యాప్ వచ్చింది వాళ్ళకి, అందుకని ఈ క్యారెక్టర్ మర్చిపోయారు వాళ్ళు మెయిన్ క్యారెక్టర్ అని. అందులో ఏంటంటే అతను హిందీ అతను, సో హిందీ అతను అనగానే అసలు మామూలుగానే గుర్తుండదు, ఎవడో హిందీ అనగానే అసలు కౌంట్లో ఉండదు కదా, అలా మర్చిపోయారు. 8:30కి గుర్తొచ్చింది, అరే నీ అసలు మెయిన్ క్యారెక్టర్ చేయకుండా మనం ఇవన్నీ చేసేస్తున్నాం, ఇవన్నీ తొప్పాస్ క్యారెక్టర్లు, ఇవి పక్కన ఉన్నవన్నీ చిన్న చిన్న క్యారెక్టర్లు, అవి 1 hour 2 hours అయిపోయింది, అది 5 hours చెప్పాల్సిన క్యారెక్టర్ పెండింగ్ పెట్టేసాం మనం అని అప్పుడు గుర్తొచ్చింది.
ఫైనల్లీ అప్పటికైనా గుర్తొచ్చింది. నేను నిజంగా అంటే నేను అక్కడికి అన్నాను, సార్ వద్దు సార్, రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock 7 o'clock అప్పుడు పెట్టుకుందాం సార్, ఫ్రెష్గా ఉంటుంది వాయిస్ అని. వాళ్ళు కూడా పాపం సరే ఓకే రేపు ఇచ్చేద్దాం అన్న. కాకపోతే మాకు టైం లేదు. నెక్స్ట్ డే ఎవరో చూస్తారు, మూవీ చూస్తున్నారు, ఇప్పుడు రజనీ గారు వస్తా అన్నారు, ఇలాంటిది ఏదో సమ్ కాంప్లికేషన్ ఉంది. సో ఆ రోజు నైట్ ఎట్టి పరిస్థితుల్లో డబ్బింగ్ అయిపోవాలని అన్నారు. సో పాపం వాళ్ళిద్దరు కూడా ఆ ఏజ్లో కూడా వాళ్ళు కూర్చొని, అంటే ఒకప్పుడు ఉన్నవాళ్ళు నిజంగా వాళ్ళ డెడికేషన్ చూస్తే అసలు వీఆర్ నథింగ్ నిజంగా. నేను ఇప్పుడు కూడా నేను నా డబ్బింగ్లో మాధవన్ లేకపోతే సునీల్ శెట్టి గారు లేకపోతే ఇంకొకళ్ళు వీళ్ళందరికీ చెప్పినా కానీ వాట్ ఎవర్ ఐ ఫీల్ ఇస్ ఇదంతా నా సీనియర్స్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఐఎమ్ లక్కీ నిజంగా. మా బ్యాచ్ రావడమే కంప్లీట్గా విలన్స్ చెప్పగలిగే బ్యాచ్ వచ్చేసింది. విలన్స్ లేకపోతే హీరో వాయిస్లకి కొన్ని ఆల్టర్నేట్స్ అలా చెప్పగలిగే వాయిస్లన్నీ మా బ్యాచ్తో వచ్చాయి. 2011 బ్యాచ్. ఓకే, అప్పటిదాకా ఉన్నాయి. బట్ అప్పటిదాకా ఉన్న వాయిస్లకి మా బ్యాచ్ వచ్చిన తర్వాత వచ్చిన ఆప్షన్స్కి చాలా డ్రాస్టిక్ చేంజ్ అనమాట. మా బ్యాచ్ వచ్చిన తర్వాత ఒక విలన్ క్యారెక్టర్ చెప్పాలంటే అంతకుముందు విలన్ క్యారెక్టర్ చెప్పడానికి మాక్సిమం ఇద్దరు ఇక్కడి నుంచి అయితే ముగ్గురు చెన్నై నుంచి అట్లా ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు 5 members ఇక్కడి నుంచి. చెన్నైకి అసలు వెళ్ళరు మరీ కావాలి అనుకుంటే తప్ప. సో సైరా మూవీ ఉంది. సైరా మూవీలో మాక్సిమం బ్రిటిష్ ఆఫీసర్ క్యారెక్టర్ ఒకటి చెప్పాను. యాక్చువల్లీ ఏంటంటే కొనిదెల ఆఫీస్లో అంతకుముందు ఎడిటింగ్ పర్పస్ ఇన్ హౌస్ డబ్బింగ్ అనేది వాళ్ళ దగ్గర అనమాట. అంటే వాళ్ళ ఎడిటింగ్ రూమ్లోనే ఒక మైక్ పెట్టేసి దాన్ని రికార్డ్ చేసేవాడు. అక్కడ చెప్పినప్పుడు మెయిన్ కొక్రేన్ అని మెయిన్ విలన్ అతనికి నేను చెప్పాను అక్కడ వాళ్ళు ఎడిటింగ్ పర్పస్ చేసినప్పుడు అతనికి చెప్పాను. దాని తర్వాత విజయ్ సేతుపతికి చెప్పాను, ఇంకొక ఓల్డ్ క్యారెక్టర్కి ఒకదానికి చెప్పాను. ఇలా 3 క్యారెక్టర్స్ అక్కడ చెప్పుకున్నాను. దాని తర్వాత వెన్ ఇట్ కేమ్ టు ఒరిజినల్ డబ్బింగ్ కదా, డబ్బింగ్కి వచ్చినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు అనేది ఒకటి ఫిక్స్ చేసి కొక్రేన్ క్యారెక్టర్కి ఆజం భయ్య చెప్పారు. ఆజం అని ఇంకొక అమేజింగ్ డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆయన కూడా చెన్నై బేస్డ్. సో ఆయన చెప్పారు. నాది ఒరిజినల్గా నేను ఏదైతే ముసలోడ్ క్యారెక్టర్ ఉందో వాడికే చెప్పాలన్నమాట. బ్రిటిష్ ఆఫీసర్ ఏంటంటే ఒక చిన్న యాక్సెంట్ ఉండాలి కాబట్టి. సో వాడికి చెప్పినప్పుడు ఒక సీన్ ఉంటుంది, జగపతి బాబు గారితో మాట్లాడేది. చూడు వీరారెడ్డి, నువ్వు నాకు శత్రువు, నేను నీకు శత్రువు. కత్తులిస్తే ఒకరినొకరు చంపుకుంటాం, కానీ నీ కుటుంబం దగ్గరికి నేను రాను, నా కుటుంబం దగ్గరికి నువ్వు రావు. మరి ఆ సైరా నరసింహారెడ్డి నీ కుటుంబం జోలికి ఎందుకు వచ్చాడు? ఆ క్యారెక్టర్ అంతా అలాగే ఉంటుంది. సో అది ఒక ఓల్డ్ క్యారెక్టర్ అనమాట. దానికి అలా చెప్పడం అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డబ్బింగ్స్ డిఫరెంట్. నేనెప్పుడు అంటే చాలామంది సౌండ్ రికార్డిస్ట్లో ఉంటారు కదా మా దగ్గర, వాళ్ళు కూడా అంటూ ఉంటారు అనమాట, భయ్య మీరు ఇట్లానే ఉండండి భయ్య, మారద్దు అని. నేను అదే అంటాను, నేను ఇట్లాగే ఉంటాను, మారను. ఎందుకంటే నా దృష్టిలో నేను ఎలా ఫీల్ అవుతానంటే యు ఆర్ క్రియేటివ్ జొమాటో డెలివరీ గాయ్ విత్ సమ్ క్రియేటివిటీ. నువ్వు వన్స్ డెలివరీ ఒప్పుకున్న తర్వాత నువ్వు డెలివరీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే. ఇక్కడ చాలామంది ఏమవుతుందంటే అవతల కన్సోల్ దగ్గర కూర్చున్న వాళ్ళు చాలా అమేజింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఒక్కొక్కసారి, లైక్ డైరెక్టర్స్ చాలా మంది చాలా రకాలుగా ఉంటారు. కొంతమంది కొన్ని అడుగుతారు స్పెసిఫిక్గా, లేదు ఇది ఇలాగే చెప్దాం అని. ఇది ఇలాగే చెప్దాం అని వాళ్ళు అన్నప్పుడు దాన్ని అలాగే చెప్పాలి. ఎందుకు అనంటే వాళ్ళు దానికి ఎంతో ఆలోచించి ఉంటారు, దాన్ని అదా ఎందుకు చెప్పించాలి అని. ఇప్పుడు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశాను. నేను ఒక 5 films ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ ఫిల్మ్తో సహా, ఒక హాలీవుడ్ ఫిల్మ్తో సహా నేను ఒక 5-6 filmsకి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశాను అసోసియేట్ డైరెక్టర్గా. సో నేను బంగారు గోడిపేట అనే ఒక మూవీకి అసోసియేట్గా ఉన్నప్పుడు హర్షవర్ధన్ ఐడియా ఉన్నారు కదా,
ఆర్టిస్ట్ హర్షవర్ధన్, అమృతం హర్షవర్ధన్. yeah. హర్ష భయ్యాది ఒక డైలాగ్ ఉంది ఆ మూవీలో. ఎక్కువ అసలు ఏమీ లేదు, మొత్తం మూవీ డబ్బింగ్ అయిపోయింది. ఆయనది మాక్సిమం ఒక 2 hours లో మొత్తం మూవీ డబ్బింగ్ అంతా అయిపోయింది. నేనే కూర్చున్నాను, చెప్పించుకుంటున్నాను. నేను కన్సోల్లో ఉన్నాను, డైరెక్టర్ ఉన్నారు, నేను ఉన్నాను. ఓకే. ఒక డైలాగ్ మాత్రం గంట పట్టింది. ఒక డైలాగ్ ఆయన పాపం ఓపికగా 45 times చెప్పాడు ఆయన. డైలాగ్ పెద్ద డైలాగ్ ఏం కాదు. అందరూ ఏమనుకుంటారంటే డైలాగ్ అనగానే ఏదో దానవేరు సూరకర్ణ టైప్లో ఏమంటివి అని, అంత డైలాగ్ కాదు అది. ఒక్కటే ముక్క, బంగారు లేదా, ఇది డైలాగ్. దాన్ని పైలట్లో ఆయన ఎంత అద్భుతంగా చెప్పారంటే, పైలట్ చేసినప్పుడు షూట్ చేసినప్పుడు పైలట్లో ఆయన అద్భుతంగా చెప్పారు. అంటే దాంట్లో ఆ బంగారం లేదా అనే ఒక డైలాగ్లో ఒక అరే బంగారం లేదా, నేను ఇంత కష్టపడింది దానికోసమే కదా అన్న ఫీలు ఉంది. బంగారం లేక మరేముందిరా అన్న ఆశ్చర్యం ఉంది. నా బతికేంట్రా ఇది అని, అంటే ఇన్ని నిరుత్సాహం అన్నీ ఉన్నాయి దాంట్లో. ఎమోషన్స్ అన్ని ఎమోషన్స్ కలిపి ఒక డైలాగ్ అలా చెప్పారు. అది ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా కానీ డబ్బింగ్లో రావట్లా. రే ఏంట్రా నీకు కావాలి, ఏం కావాలరా అన్న మీరు బేసిక్గా పైలట్లో ఒకటి చెప్పారు, నేను మిమ్మల్ని ఎక్స్ట్రా క్రియేటివ్గా ఏం చెప్పమన్నట్లా. పైలట్లో ఏముందో అది చెప్పండి నాకు, అది వస్తే ఇంకేముంది. అయిపోయింది 10 times, 20 times, 30 times, 45 times చెప్పారు. 45 times చెప్పిన తర్వాత పక్క నుంచి సౌండ్ ఇంజనీర్ కూడా ఏంటన్నా ఈ ఒక్క డైలాగ్తో సినిమా ఆడేస్తుందా? ఒరే సినిమా ఆడటం కాదురా, ఆ డైలాగే ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్క్ ఒప్పుకున్నాం, సినిమా ఆడుతుందా ఆడదా, సినిమా పోద్దా, ఇవన్నీ మనకెందుకు. ఆ డైలాగ్ మనకి ఇంపార్టెంట్. సినిమాలో ఆ డైలాగే బాగా కిక్ ఇస్తుంది. అయిపోయింది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్ది ఆ డైలాగ్ ఉంది. దాన్ని ఎట్లా పడితే అట్లా చెప్పచ్చా? దానికి ఒక రిథం ఉంది, ఒక పంచ్ ఉంది. అలా చెప్పబట్టే కదా ఇప్పటికీ డైలాగ్ గుర్తుంది. పద్మావతి హ్యాపీయా అని అది డైలాగ్ గుర్తుంది కదా, టైల్స్ వేస్తున్నారంటగా పద్మావతి హ్యాపీయా అని. ఈ డైలాగ్స్ అన్ని అలా చెప్తేనే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అలా కాకుండా మనం ఏదో అలా చెప్పేస్తే అది గుర్తుండదు కదా. పేలదు, పంచి పేలదు. 30 years ఇండస్ట్రీ ఇక్కడ అని అన్నది ఆయన అలా చెప్పకుండా 30 years ఇండస్ట్రీ ఇక్కడ అని చెప్పుంటే ఎవరికన్నా గుర్తుండేది అసలు. సో దేర్ ఇస్ సర్టన్, అంటే కొన్నిటికి ఎక్సెప్షన్స్ ఉంటాయి కానీ కొన్నిటి మీద మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అండ్ బేసికలీ డబ్బింగ్ అనే దాని మీద ఎందుకు అంత ఫోకస్ పెడతారు అని అంటే, మీరు డబ్బింగ్ లేకుండా, అసలు ఏమాత్రం డబ్బింగ్ లేకుండా ఒక సినిమా చూసారనుకోండి, అనేవి ఏం లేకుండా మీరు ఒక సినిమా చూసారనుకోండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చాలా మంది ఇది ట్రెండ్ అంటున్నారు, చాలా మంది దీన్ని ఇంకోటి అంటున్నారు. అయితే క్లెవర్ పీపుల్ దాన్ని చాలా అద్భుతంగా వాడుకుంటున్నారు. క్లెవర్ పీపుల్ కాని వాళ్ళు పాపం దాన్ని అదో ట్రెండ్ అనుకొని దాన్ని వాడేస్తున్నారు. దాంట్లో ఏంటంటే ఓన్ వాయిసెస్ చెప్పిస్తున్నారు. ఇప్పుడు ఓన్ వాయిసెస్ ఎప్పుడు చెప్పిస్తాం? ఓన్ వాయిసెస్ చెప్పించండి, చాలా మంచిది. యాక్చువల్లీ ఓన్ వాయిసెస్ ఉంటే ఓన్ ఫ్లేవర్ ఉంటుంది. కాకపోతే a director or assistant directors or an artist, they must be so much focused. వాళ్ళు ఎంత ఫోకస్డ్గా ఉండాలంటే, షూట్ చేస్తున్నప్పుడు మీరు అలాగే చెప్పండి. మీరు డబ్బింగ్లో ఏం కావాలో అలాగే మీరు యాక్ట్ చేయండి. ఇప్పుడు షూటింగ్లోనేమో మీరు ABCDF డైలాగ్ గుర్తు రాకపోతే ABCDEFGH అని అంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నేను సింక్ చేయాలి. ఎలా అవుతుంది అంటే, నేను అనేది ABCDEFGH అనే దానికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేది ఎలా సింక్ అవుతుంది? అవ్వదు కదా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయితే వాడు చేస్తాడు. అదే ఓన్ ఆర్టిస్ట్ అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ థింగ్, ఆర్టిస్ట్ తెలుగోడు కాదు, ఎందుకంటే మనం తెలుగు వాళ్ళని తీసుకోం. సారీ టు సే, తెలుగువాడు కాదు. ప్లస్ వాడు చెప్పిందేమో ABCD. ఇప్పుడు వీడు హిందీ మిక్స్ తెలుగులో వీడు చెప్పాలి. ఏమీ మాట్లాడుతున్నావు నువ్వు అని అన్నాడు అనుకోండి, అది మళ్ళీ సింక్ అవ్వదు. సింక్ అయినా ఏంటి తేడాగా ఉంది?
ఇప్పుడు సినిమా అంతా జరిగేది రాయలసీమ, అవును. సడన్ గా వీడేమో గుజరాత్ నుంచి వచ్చిన లాగా మాట్లాడతాడు. ఇదేంటిది ఇప్పటిదాకా వీడు కొన్ని డైలాగులు ఏమో ఏందిరా ఎడికి పోతానా అని మాట్లాడి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా అని సడన్ గా మధ్యలో మాట్లాడితే చండాలంగా ఉంటది కదా. అవును. సో దీన్నంతా మెయింటైన్ చేసేది చేయగలిగింది డబ్బింగ్ ఆర్టిస్ట్. అవును. ఎందుకు అనంటే ఆర్టిస్ట్ అప్పుడు పర్ఫార్మెన్స్ మూడ్లో ఉన్నప్పుడు డైలాగ్స్ మీద ఉండకపోవచ్చు. డైలాగ్ మీద చాలా మంది ఫోకస్ చేయరు. చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు మనకు ఆశీష్ విద్యార్థి ఉన్నారు. ఆశీష్ విద్యార్థికి కొన్ని ఇప్పుడంటే ఆయన తెలుగు మాట్లాడేస్తారేమో, కానీ ఆయనకి తెలుగు రాదు. తెలుగు రానప్పుడు మనమేమో తెలుగు డైలాగులు ఇచ్చాం పేజీలు. ఆయన ఏం చెప్తారు మధ్యలో ప్రాంప్ట్ అందుకోవాలి కదా. ఎవడో కరెక్ట్గా నేను ప్రాంప్టింగ్ ఏంట్రా అన్న దగ్గర, ఇప్పుడు ఏంట్రా అన్న దగ్గర ఎవడో టంగ్ అని ఏదో సౌండ్ చేశాడు, ఆయనకి ఏంట్రా వినపడలేదు. ఏంటివే అన్నాడు అనుకోండి, ఎదురుగా ఉన్నది ఒక మేల్ ఏంటివే అన్నాడు అనుకోండి, ఇప్పుడు పోయింది. దాన్ని ఆయన సెట్ చేయగలరా? చేయలేరు. దాన్ని మళ్ళీ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవడో సెట్ చేయాలి, కవర్ చేయాలి. సో ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్ పని ఏంటి అని చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏదో ఊరికే వచ్చి చెప్పేసి వెళ్ళిపోతారు. ఊరికే వచ్చి చెప్పడం కాదు. నేను కూడా అలాగే అనే మూవీ నాని గారు ప్రొడ్యూస్ చేసింది, ప్రశాంత్ అతను చేసింది, ప్రశాంత్ వర్మ చేసింది. దాంట్లో ఒక కాంట్రాక్టర్ క్యారెక్టర్ చెప్పాను. మొత్తం క్యారెక్టర్ డబ్బింగ్ అయిపోయింది. ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ కాదు, ఒక వర్డ్ ఉంది. సారీ, డైలాగ్ కాదు. ఒక అమ్మాయి వచ్చి చిన్న పాప వచ్చి తన దగ్గర చెప్తుంది అనమాట. వాళ్ళ మదర్ వచ్చి నువ్వు మ్యాజిక్ చేస్తావని అంకుల్కి చెప్పావా అంటది. చెప్తే ఆ అమ్మాయి ఇలా చూసి నవ్వుతుంది. నవ్వగానే ఇతను హో మ్యాజిక్ అనాలి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏం అర్థమైంది అంటే నా ఎక్స్ప్రెషన్ బట్టి ఏం ఎక్స్ప్రెషన్ అది అంటే ఆ వయసులో ఉన్న పాప చేస్తుందా అన్నటువంటి ఒక ఆశ్చర్యార్థకం అనేది అయితే కనబడింది కదా. ఈ డైలాగ్ 75 సార్లు చెప్పాను నేను ఈ వర్డ్. ఓకే, ఒక టైంలో మీరు చెప్పించారు, ఇప్పుడు మీరు చెప్పారు. 9:30 అయింది నైట్, 11:30కి బయటకు వచ్చాను నేను. ఓకే, అదొకటే. సో కాంప్రమైజ్ అవ్వరని అయితే తెలిసింది. మ్యాజిక్ గోపి నువ్వు ఎలా చెప్తున్నావు అంటే ఇప్పుడు మ్యాజిక్ ఉంది, దాంట్లో డౌట్ వస్తుంది, నాకు ఆశ్చర్యం కావాలి. అదే సారీ అన్న, వన్ మోర్ మ్యాజిక్. మళ్ళీ అలాగా 75 టైమ్స్ చెప్పి 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 యాక్చువల్లీ ఒక రకంగా అంటే చాలామంది అనుకునేది ఏంటంటే మా చావ కొడతారు అని అనుకుంటారు. కానీ యాక్చువల్లీ నాకు అనిపించేది ఏంటంటే మమ్మల్ని చావగొడతారు. ఓకే, ఇప్పుడు మమ్మల్ని చావగొట్టడానికి పాపం వాళ్ళు కూడా అక్కడ కూర్చుంటున్నారు కదా, వాళ్ళు చచ్చిపోతున్నారు కదా పాపం. అయ్యేంత వరకు బయటికి వెళ్ళటానికి ఉండదు, వాడికి కావాల్సింది వచ్చేదాకా వాడు వెళ్ళటానికి ఉండదు. సరే ఏదో ఒకటి కాంప్రమైజ్ అయితే ఇప్పుడు అక్కడ కూర్చున్న వాడు డైరెక్టర్ అవ్వకపోయి ఉండొచ్చు, కో డైరెక్టర్ ఇంకోళ్ళు అయి ఉండొచ్చు. అప్పుడు డైరెక్టర్ వచ్చి ఏంట్రా అది చెప్పించింది, అసలు నేను ఎందుకురా పెట్టుకుంది, అరే వీడిని తీసేయండి. అంతే, ఇలాగ చాలా జరుగుతూ ఉంటాయి. బట్ ఓన్లీ ద థింగ్ ఏంటంటే పేషెన్స్. అవును, కంపల్సరీ వర్క్ విషయంలో పేషెన్స్ ఉండాల్సిందే. సో ఇప్పటి వరకు మీరు చేసి అది బయటికి రాకుండా వేరే ఎవరో డబ్బింగ్ చెప్పినటువంటి సినిమాలు ఉన్నాయా? అంటే డబ్బింగ్ లో ఒక మూవీ ఏదైనా కావచ్చు, మీరు చెప్పారు బట్ మీకు తెలియకుండా అక్కడ వేరే వాయిస్ ని రీప్లేస్ చేసేసారు, అలా ఏమన్నా సినిమాలు ఉన్నాయా? ఫస్ట్ మీ చేత చెప్పించి మీ తొద్దు అనుకుని వేరే వాళ్ళది జరిగిన సినిమాలు ఉన్నాయి? ఏంటవి? చాలా ఉన్నాయి, మంచి పెద్ద సినిమాలే ఉన్నాయి. కానీ దట్స్ ఓకే. అక్కడ మళ్ళీ లోపల ఉన్న డైరెక్టర్ అంటాడు పోనీలేరా నీ వాయిస్ నచ్చలేదేమో, ఇట్స్ ఓకే అనిపిస్తుంది. అలా అనుకొని సాటిస్ఫై అయిందే తప్ప అంటే బాధపడింది ఏం లేదు. బట్ అప్పుడప్పుడు అయితే ఉంటది. ఇప్పుడు మనం అంత కష్టపడి చెప్తాం, చెప్పిన తర్వాత ఎలా ఉంటది అంటే దేవదాస్ మూవీ ఉందా, కొత్తది, మన నాగార్జున గారిది, నాగార్జున అండ్ నాని గారు ఇద్దరు చేసింది. సో ఆ మూవీలో మెయిన్ విలన్ కునాల్ కపూర్. కునాల్ కపూర్కి వాయిస్ చూడాలి,
వాయిస్ చెప్పేశాను. ఫస్ట్ వాయిస్ టెస్ట్ అయింది. వాయిస్ టెస్ట్ అయిన తర్వాత నీ వాయిస్ ఓకే అన్నారు, పిలిపించారు, మొత్తం చెప్పించేశారు సినిమా మొత్తం. ఇందాక నేను చెప్పినట్టే ABCDEFG, తర్వాత ఆయన హిందీలో చెప్పేశారు. తుమ్ క్యా జానే రమేష్ బాబు ఏక్ చుట్కీ సింధూర్ అన్నాడు. కాకపోతే ఇక్కడ చెప్పాల్సిందేమో నీ అంత తెలుస్తారా అని డైలాగు. అంటే ఎలా ఉందంటే నాకు ఇవన్నీ టాస్క్లు అనమాట. అవును. సో అవన్నీ మ్యాచ్ చేసి వాళ్ళు ఓపెన్ లిప్ ఇస్తే ఓపెన్ లిప్కి ఏం పడుతుంది, క్లోజ్ లిప్ ఇస్తే క్లోజ్ లిప్కి ఏ పదం పడుతుంది, ఇది నేను అక్కడ కూర్చున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అక్కడ సౌండ్ ఇంజనీరు, ఇవన్నీ వీళ్ళని మాట్లాడుకొని ఆల్మోస్ట్ ఇంత కష్టపడి మొత్తం నీట్గా దాన్ని ఓకే ఇప్పుడు రెడీ, ఇది సూపర్ అబ్బా, ఇది పర్ఫెక్ట్ అని అనుకునే పిక్చర్ తీసుకురాగానే నెక్స్ట్ ఇమీడియట్గా అది డైరెక్టర్ గారు మీ వాయిస్ వద్దన్నారు, వేరే వాయిస్గా ఓకే 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 నో ప్రాబ్లం ఫైన్. అంటే సరే మీ వాయిస్ అక్కడ మేము వినలేదు డైరెక్ట్గా, ఇక్కడ వినాలనుకుంటున్నాం, చెప్పండి. ఆ దేవ్ గారిని ఎక్కడున్నా తీసుకొని రండి, ఎందుకంటే వాడిని పట్టుకుంటే ఆ దాస్ గారు కూడా ఎక్కడున్నా మనకు దొరుకుతాడు. అంటే దానికి కొంచెం ఒక చిన్న టింజ్ ఇచ్చారు అనమాట, ఒక హిందీ టింజ్ కావాలి అలాగా. అది అడిగితే చేస్తాం కదా, అడగకుండా రాలేదు అంటే ఎక్కడి నుంచి అంటే వాళ్ళు అలా చెప్పించాం. కాకపోతే వాళ్ళకి ఏంటంటే చాలా మటుకు డిపెండ్స్ అండి, అంటే డైరెక్టర్ చాయిస్ మారిపోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ నీ వాయిస్ కంప్లీట్లీ ఓకే, సవ్యసాచికి నీ వాయిస్ మాధవన్కి కంప్లీట్లీ ఓకే అనుకున్నారు. దాని తర్వాత ఇమీడియట్ గా లేదులే ఇంకో వాయిస్ ఏదన్నా చూద్దాం. అది మనం డైరెక్టర్ని తప్పలేం, ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఏదో అనిపిస్తుందో తెలీదు. సో ఇట్స్ ఆల్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఫిలిం. ఫిలిం బాగుంటేనే అందరం బాగుంటాం టైప్స్ లో ఏదో ఉంటది కాబట్టి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇలాంటివి చాలా ఉంటాయి. బట్ ఓవరాల్ గా మనకు అనిపించేది ఏంటంటే యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్, యాజ్ అ ఫుల్ ప్లెజ్డ్ డబ్బింగ్ ఆర్టిస్ట్, సో ఏంట్రా నువ్వు చేసింది ఏంటి, వాట్ హ్యావ్ యూ అచీవ్డ్ ఇప్పుడు దాకా యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని అంటే ఐ హ్యావ్ అచీవ్డ్ నథింగ్, బట్ ఐ హ్యావ్ ఇమ్మెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అచీవ్మెంట్ అనేది ఏమి ఉండదు దీంట్లో, ఏం అచీవ్ చేస్తాం. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి చెప్పాం, ఆ ఆర్టిస్ట్కి పర్మనెంట్గా మనం చెప్తాం అంటే చెప్పలేము. నెక్స్ట్ ఇంకో ఆర్టిస్ట్ రావచ్చు, నెక్స్ట్ ఇంకో ఆర్టిస్ట్ ఇది అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే నన్ను పిలుస్తారు ఒకదానికి, ఈ క్యారెక్టర్ చెప్పాలంటారు, చూస్తాను ఏంటి ఈ క్యారెక్టర్కి నేను కాదు కానీ ఇంకోడు ఉన్నాడు, వాడు చెప్తాడు, వాడు మాట్లాడితే సరిపోతుంది అని చెప్తాం. చాలా మంది చెప్పరు, చాలా మంది. మీరు ఎప్పుడైనా చెప్పారా మీ రియల్ లైఫ్ లో? చెప్పారు. నేను ఎవ్రీ నవ్ అండ్ దెన్, అంటే ఇప్పుడు నేను అదే చెప్పాను, ఇప్పుడు నాట్ జస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చేశాను కాబట్టి నాకు ఏ క్యారెక్టర్కి ఏ వాయిస్ సూట్ అవుతుంది, ఎలాంటి వాయిస్ అయితే దీనికి బెటర్ ఉండొచ్చు, డైరెక్టర్ ఏం ఆలోచిస్తున్నారు అనేది ఫస్ట్ మనం వాయిస్ టెస్ట్కి వెళ్ళినప్పుడే అర్థమైపోతుంది. సో సార్ ఇంకొంచెం బేస్ కావాలి సార్, బాగా బ్యారిటోన్గా, సార్ నాకున్న వాయిస్ ఇది, ఈ వాయిస్లో ఎంత బేస్ వస్తుంది సార్, ఇంత బేస్ నేను వేసి చెప్పిన. ఇప్పుడు మామూలుగా నేను చెప్పాలంటే రే సింగప్ప యాడికి పోతానవరా, వాడాడున్నాడు ఎత్తుకుని రండి, ఇది మామూలుగా ఒకటి. కానీ ఆ పర్సనాలిటీ ఇంత ఉందనుకోండి, రే సింగప్ప అని చెప్పాను అనుకోండి, ఎవడరే ఇలా చెప్పాడు అని అనుకుంటారు. అంటే వాళ్ళకే నచ్చదు, ఏదో ఫేక్ ఉంది. అలాగే అట్ ది సేమ్ టైం హీరో వాయిస్, హే ఎక్కడికి వెళ్తాను అని నేను అంత సాఫ్ట్ చేసి చెప్పాను అనుకోండి, నువ్వు ఆపుతా ఓవర్ యాక్షన్ అన్నట్టు ఉంటుంది. అంటే ఎందుకంత, అంటే నా వాయిస్ కాకుండా నేను థిన్ చేసిన, లేకపోతే నేను నా వాయిస్ కాకుండా అంతెందుకు. సాహో సినిమా ఉంది, సాహో మూవీలో నన్ను నా టెస్ట్ చేద్దాం అనుకున్న వాయిస్లు వేరు. నన్ను టెస్ట్ చేద్దాం అనుకున్న వాయిస్ అరుళ్ విజయ్ కానీ నీల్ నితిన్ ముఖేష్ కానీ, వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి అనుకున్నారు. నేను అక్కడికి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత వాయిస్
ఇతను మ్యాచ్ చేయగలడు బాగా. ఓకే, మ్యాచ్ చేయగలడు. ఎవరికి మ్యాచ్ చేయాలి? నాకు ఈ మ్యాచింగ్ అనగానే భయం వేస్తుంది ఫస్ట్. ఓకే. అప్పుడప్పుడు నాకు అదే అనిపిస్తుంది, ఈ ఏజ్డ్ క్యారెక్టర్స్ చెప్పకుండా ఉంటే బెటర్ ఏమో అని. ఏజ్డ్ క్యారెక్టర్స్కి మ్యాచ్ చేయడం వల్ల వీడు దేనికైనా మ్యాచ్ చేసేస్తాడు కదా అని చెప్పేసి ఒక పెడతారు. దాంట్లో నన్ను లాల్ గారికి చెప్పమన్నారు. ఓకే. లాల్ గారు అంటే 6 feet హైట్, ఇంత గడ్డము, నోట్లో ఇంత పెద్ద చుట్ట పెట్టుకొని, మీరు ఇప్పుడు సంతకం పెట్టకపోతే ఇంటికి మీరు మాత్రమే వెళ్తారు, కానీ ప్రాణాలతో కాదు. ఇలా ఒక క్యారెక్టర్. ఎందుకంత నాకు మ్యాచ్ చేస్తాడు, బాగా మ్యాచ్ చేస్తాడు. ఏమైంది చెప్పేసిన తర్వాత డైరెక్టర్ వచ్చి విన్నాక, వద్దండి ఇది ఏదో డబ్బింగ్ చెప్పినట్టుగా ఉంది, మనకి ఇది వద్దు అన్నారు, తీసేశారు. ఓకే. అదేదో నన్ను స్ట్రేట్ గా నా ఏజ్ గ్రూప్ క్యారెక్టర్ కి చెప్పించుంటే అవును. నేను కూడా హ్యాపీగా అబ్బా నేను నా 100% ఇవ్వడానికి, నేను క్రియేటివ్ గా చెప్పడానికి ట్రై చేసేవాడిని. నన్ను కానీ క్యారెక్టర్స్ చెప్పినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకే. సో ఏజ్డ్ క్యారెక్టర్స్ చెప్పినప్పుడు అప్పుడు ఏంటి, ఎలాగో తీసేస్తారు, దాన్ని ట్రాక్ కింద వాడుకుంటారు, తీసేస్తారు. అలాగే మీరు హాలీవుడ్ డబ్బింగ్ మూవీస్ కి కూడా చెప్పారు కదా. అవును. సో అందులో కెప్టెన్ అమెరికా కాదు, బ్లాక్ ప్యాంథర్ కి చెప్పాను. బ్లాక్ ప్యాంథర్ మన అవెంజర్స్ లో బ్లాక్ ప్యాంథర్ అని. అవును, బ్లాక్ ప్యాంథర్. బ్లాక్ ప్యాంథర్ కి చెప్పాను నేను. ఇంకొకటి కూడా ఏదో చెప్పారు కదా. బ్లాక్ ప్యాంథర్ ఒకటి, కెప్టెన్ మార్వెల్ లో యోన్ రాగ్ ఒకటి. కెప్టెన్ మార్వెల్ లో ఏంటంటే ఇవన్నీ ఇదొక సెట్ ఆఫ్ సెగ్మెంట్. ఇది యాక్చువల్లీ ఇదొక ఫన్ ఎలిమెంట్. ఇది ఇంతకు ముందు మనం ఇంగ్లీష్ మూవీస్ ఏదైనా డబ్బింగ్ విన్నప్పుడు, అదిగో జాన్ వచ్చేస్తోంది పరిగెత్తు, ఇలా ఉండేది. అవును, చూడబుద్ది అయ్యేది అంటే ఏదో మనది కాంది ఏదో ఉంది, లేకపోతే ఏదో ఎబ్బెట్టుగా ఉండేది ఆ వాయిస్. అంటే ఇప్పుడు మన తెలుగు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీకు బాగా తెలుసు జాన్, ఇలా ఉండేది. అంటే చాలా ఫేక్ గా, అసలు ఏమాత్రం న్యాచురాలిటీ లేకుండా, అదే నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు నీకు తెలుసా, దిమ్మ తిరిగిపోద్ది నా కొడక, ఇలా ఉండేది. అంటే ఏంటది, మనది కాని ఒక డైలాగ్, మనది ఇది ఏంట్రా, ఇది తెలుగా, ఇదేంటి అసలు తెలుగు వాళ్ళు ఇలా ఎవరన్నా మాట్లాడతాడా టైప్ లో. అదే పరిగెత్తండి అది వచ్చేస్తోంది, ఇంత ఉండేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ పోయింది. దానికి అంటే నంబర్ ఆఫ్ పీపుల్, అదే అంటున్నాను, క్రియేటివ్ పీపుల్ క్రియేటివ్ జాబ్స్లోకి వచ్చినప్పుడు చాలా అమేజింగ్గా ఉంటుంది. సో ఆ క్రియేటివ్ పీపుల్ అన్న దాంట్లో ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇంగ్లీష్ డబ్బింగ్స్ చెప్పించేప్పుడు చాలా సటిల్గా చెప్పిస్తారనమాట. ఓకే. అంటే ఇంగ్లీష్లో ఐ నో యూ గోనా టేక్ ఇట్, ఇట్స్ ఓకే, ఇంత ఉందనుకోండి, తెలుగులో కూడా అంతే చెప్తా, అంతే. అంటే ఇప్పుడు వచ్చింది అది. అవును. ఇంతకు ముందు అలా లేదు. సో ఇంతకు ముందు అలా లేకపోయేటప్పటికి ఇంగ్లీష్ సినిమాలు అనగానే అందరూ నవ్వుకునేవాళ్ళు, దయ్యాల కోట అనగానే అదేదో నవ్వు వచ్చేది. కానీ ఇప్పుడు నవ్వుకోవడానికి లేదు. ఇప్పుడు రీసెంట్ గా చెప్పాను, కొన్ని రీసెంట్ మూవీస్ చెప్పాను. అంతకుముందు మొన్న జేమ్స్ బాండ్ లో విలన్ క్యారెక్టర్ చెప్పాను. సో అలాంటి క్యారెక్టర్స్ అంటే విల్ స్మిత్ కి చెప్పాను బ్యాడ్ బాయ్స్ 3లో. అందులో చెప్పినప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు బాగా తెలుసు, కానీ ఊరికే నువ్వు విసిగించు, ఇలాగే ఉండేది. అంటే వాడి ట్రెండ్ని పట్టుకొని, సో వాళ్ళు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో అదే ట్రెండ్ని పట్టుకొని, సో ఆ ట్రెండ్కి తగ్గట్టుగా మనం దాన్ని మ్యాచ్ చేసి చెప్తే సరిపోతుంది అని ఇప్పుడు వచ్చింది. ఇంతకు ముందు అది లేదు. ఇంతకు ముందు అంతా కొంచెం ఓవర్ డ్రమటైజ్డ్, ఇది ఎక్కువ ఉండేది. ఇప్పుడు అది ఆల్మోస్ట్ తగ్గించి వచ్చారు. సో ఫైనల్లీ గోపి గారు, మీకు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఏం కావాలనుకుంటున్నారు, ఏం వద్దనుకుంటున్నారు చెప్పే విషయం, అంటే మీ ప్రొఫెషనల్ విషయంలో? డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇది కావాలి ఇది వద్దు అనేది మన చాయిస్ కాదు. అంటే యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరికి ఆ చాయిస్ లేదు. కాకపోతే డెఫినెట్లీ నేను కోరుకునేది ఏంటంటే ఇంకా మంచి క్యారెక్టర్స్ చెప్పాలి. ఇప్పుడు సునీల్ శెట్టి గారికి చెప్పాను, దట్స్ అ ప్రివిలేజ్. అంటే ఒకటి ఏమైనా చెప్పగలరా సునీల్ శెట్టి గారి గురించి ఒక డైలాగ్? అంటే డైలాగ్స్ ఏమి గుర్తుండవు, ఇవన్నీ సినిమాలు చెప్పేస్తాం కదా ఎక్కువగా. అండ్ అటు ఏంటంటే నంబర్ ఆఫ్ ఫిల్మ్స్
ఇప్పుడు ఏమన్నా కొన్ని గుర్తుంటాయి. అండ్ అదే ఇందాక చెప్పాను, కేజీఎఫ్ లో ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు అందరు బయట కనిపించినా గానీ ఏ చోటు కుష్కా లేకే ఇదే అడుగుతారు. ఏ కుష్కా నై రే బిర్యానీ లేకే ఆనా, ప్యాజ్ తోడా జాదా లేకే ఆనా, ఇదే ఉంటుంది. అంటే కొన్ని అలా కనెక్ట్ అవుతాయి, కొన్ని కనెక్ట్ అవ్వవు. సో ఆ కనెక్ట్ అవ్వడానికి కనెక్ట్ అవ్వకపోవడానికి ఏంట్రా అంటే ఏమి పెద్ద ఇది ఉండదు. బట్ మనకు దొరికిన క్యారెక్టర్కి మనం 100% న్యాయం చేసాము. సో నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇప్పుడు అనిల్ కపూర్ది ఏకే వర్సెస్ ఏకేలో చేసినప్పుడు అది చాలా టఫెస్ట్ జాబ్. ఎందుకంటే ఆ సినిమా మేకింగే డిఫరెంట్. 1 hour 59 minutes కంటిన్యూస్గా కెమెరా వాజ్ ఆన్ అనిల్ కపూర్ గారు. సో అనిల్ కపూర్ గారు దగ్గినా కానీ అది కెమెరాలోనే రికార్డ్ అయి ఉంటుంది అనమాట. సో అలాంటి ఒక సినిమా, అదొక స్టడీ క్యామ్ సినిమా లాగా, ఒక ఇండీ సినిమా లాగా తీశారు. సో 1 hour 59 minutesలో నేను ఆల్మోస్ట్ 1 hour 50 minutes డబ్బింగ్ చెప్పాలి. అండ్ దట్టు ఎలాంటి డబ్బింగ్ అంటే అది మామూలుగా మీరు ఇప్పుడు మనం కెమెరా ముందు మాట్లాడినప్పుడు ఒకలాగా మాట్లాడతాం అనుకోండి, కెమెరా లేదనుకోండి ఏం చేస్తున్నారు ఇంకేంటి వచ్చిందా ఇట్లా ఉంటుంది కదా, ఇది కూడా చెప్పాలి నేను. అది అలాంటి డబ్బింగ్ అనమాట. ఈ పక్కకు తిరిగి ఇదేంట్రా బాబు సోదేస్తున్నాడా, ఇది కూడా చెప్పాలి. అంటే ఇట్స్ వెరీ టఫెస్ట్ జాబ్ అనమాట. 1 hour 45, 1 hour 50 minutes నేను కంటిన్యూస్గా ఉంటాను స్క్రీన్ మీద. అలాంటి చెప్పినప్పుడు, ఛాలెంజింగ్ చెప్పినప్పుడు భలే అనిపిస్తుంది. అండ్ వీ ఫీల్ సో ప్రౌడ్. బ్రీత్లో మాధవ్ అని చెప్పిన, లేకపోతే మోసగాళ్ళు సునీల్ గారు, లేకపోతే నవాజుద్దీన్ సిద్దికి, భోస్లే, మనోజ్ బాజ్పేయి. సో ఇలా ఎవరికి చెప్పినా మీరు ఆ క్యారెక్టర్కి ఎంతవరకు న్యాయం చేశారు. మీరు ఆ క్యారెక్టర్ యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ నేను వచ్చింది ఏంటి, నేను ఒక క్యారెక్టర్కి వాయిస్ చెప్పాలి. ఎలా చెప్పాలి? ఆ క్యారెక్టర్ మాట్లాడినట్టుగా చెప్పాలి. ఆ క్యారెక్టర్ మాట్లాడితే ఇలాగే ఉంటుందేమో అనుకున్నట్టుగా నేను చెప్పగలిగితే ఐఎమ్ అ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. లేదు ఒక క్యారెక్టర్కి నువ్వు వాయిస్ చెప్పావు అనుకుంటే యు ఆర్ నాట్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్, యు ఆర్ జస్ట్ అ వాయిస్ పోస్టర్. అంతే, నువ్వు వాయిస్ పోస్ట్ చేస్తావు. దానివల్ల ఆ క్యారెక్టర్ ఎలివేట్ అవ్వదు, మనకు కొత్తగా వచ్చేది లేదు. అదే ఆ క్యారెక్టర్ ఇందాక మీరు అన్నారు మాధవన్ వచ్చారు అంటే అది ఇంపాక్ట్ అనమాట. సో అది ఇవ్వగలిగితే దెన్ యు ఆర్ హ్యాపీ. అది కానీ ఇవ్వగలిగితే అంటే మీరు మాధవన్ మాట్లాడాడు నిజంగానే మాధవన్ వచ్చాడా అన్న ఫీల్లో కనుక మీరు అనుకుంటే దెన్ ఐఎమ్ సక్సెస్ఫుల్. నేను చాలా హ్యాపీ. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో వెన్ శ్యామ్ టోల్డ్ టు మీ మార్నింగ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ది ఒక ఇంటర్వ్యూ ఉంటుంది అన్నప్పుడు ఓకేలే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏంటో వీల్సి అనుకున్నా. బట్ వెన్ ఐ హియర్డ్ యువర్ వాయిస్ లిటరలీ హానెస్ట్గా నేను చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. సో లిటరల్లీ మాధవన్ చూస్తే ఎలాంటి ఫీల్ కలుగుతుందో ఆబ్వియస్లీ మనకు విన్నప్పుడు కూడా అంతే. ఇప్పుడు న్యూస్ ప్రెజెంటేషన్ అని, యాంకరింగ్ అని ఏదైనా కావచ్చు, చూడటం ఒక ఎత్తు అయితే విని నచ్చడం ఒక ఎత్తు. కరెక్ట్. సో మనం చూడడానికి బాగున్నట్టు అనిపిస్తుంది. అదే విన్నాం అనుకోండి అట్ ద సేమ్ టైం రెండు సింక్ అయినప్పుడు, ఎందుకు అని అంటే మ్యాడీ అంత ఇష్టం. మేబీ ఆయన ఓన్ వాయిస్ చెప్పుంటే ఇంత మాకు కనెక్ట్ అయ్యే వాళ్ళు కాదేమో. అంటే ఆయన ఓన్ వాయిస్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పుంటే ఇంత కనెక్ట్ అయ్యే వాళ్ళు కాదేమో. ఇప్పుడు 3 Idiots లో హిందీలో ఆయనే చెప్పుకున్నారు. ఆయన తమిళ అయినా తెలుగు చెప్పలేరు బేసిక్గా. తెలుగు కొంచెం టఫ్ అవుతుంది ఆయనకి. హిందీ ఆయనే చెప్పుకున్నారు మళ్ళీ. కానీ అమేజింగ్ విషయం ఏంటంటే ఆయన హిందీ అంత బాగా మాట్లాడగలరు. ఆయన తెలుగు కూడా మాట్లాడితే నాకు ఈ అవకాశం వచ్చి ఉండేది కాదేమో. సో ఐఎమ్ హ్యాపీ దట్ హీ డజంట్ స్పీక్ తెలుగు. ఓకే, దట్స్ గుడ్ యాక్చువల్లీ. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, చాలామంది మీకు తెలిసిన సర్కిల్లో డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు కదా, సినిమాలు కూడా మీరు చూస్తూ ఉంటారు. ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్ అని చెప్పారు. సో ఆబ్వియస్లీ ఖచ్చితంగా సినిమాలు చూస్తారు. ఇప్పటి వరకు మీకు ఏదైనా అరే ఈ డైలాగ్స్ ఈ ఆర్టిస్ట్కి నేను డబ్బింగ్ చెప్పుంటే బాగుండేది అని ఏదైనా ట్రై చేసినవి ఉన్నాయా? లైక్ అంటే మళ్ళీ అది సిల్లీగా కావచ్చు, సీరియస్గా కావచ్చు, ఎనీథింగ్. నిజంగా కూడా ఈ క్యారెక్టర్కి అరే నేను చెప్పొచ్చు కదా, నేను చెప్పుంటే బాగుండేది కదా, నన్ను ఎందుకు ట్రై చేయలేదు అన్న ఫీల్ ఉండింది. అంటే నేను అలా ట్రై చేసిన, ఇందాక చెప్పినట్టు ట్రై చేసినా కొన్ని పోయినాయి. లైక్ మాధవన్కి సవ్యసాచిలో చెప్పినప్పుడు అది నా వాయిస్ ఉండుంటే బాగుండేది కదా అని అనిపించింది. పెద్ద స్క్రీన్లో చూసినప్పుడు అరే నా వాయిస్ ఉండుంటే బాగుండేది కదా,
అని అనిపించింది. ఎందుకంటే దాని తర్వాత ఎగ్జాక్ట్గా నేను మళ్ళీ ఈ యాడ్ మ్యాట్రిమోనీ యాడ్ ఒకటి వచ్చింది మాధవన్కి. అది చెప్పినప్పుడు నేను ఇప్పటికీ ఎప్పుడైనా నేను అది ఎవరికైనా వాయిస్ శాంపుల్ కావాలంటే ఎవరికైనా పంపించినా ఎంత దానికి నాకు వచ్చే రెస్పాన్స్ నాకు అనిపిస్తుంది ప్రతిసారి మళ్ళీ నన్ను సవ్యసాచి దగ్గర తీసుకెళ్తాడు. సవ్యసాచి నీకు ఎందుకు మిస్ అయింది, అది మిస్ అవ్వకుండా ఉండాల్సిందని. బట్ ఇప్పుడు లక్కీగా మళ్ళీ మారా మూవీ చెప్పాను, అమెజాన్ ప్రైమ్లో ఉంది. సో మారాకి చెప్పాను. మారా వాజ్ ఆల్సో లైక్ అమేజింగ్. నాకు మాధవన్కి చెప్పడానికి ఎందుకంత హ్యాపీ ఫీల్ అవుతానంటే నేను మాధవన్కి చెప్పడానికి నేనేదో పెద్ద టోప్ క్రియేటివ్ పర్సన్ని నేను చెప్తాను చూడు ఇప్పుడు అంత అవసరం లేదు. మాధవన్ ఏం చెప్పాడో దానికి నోరు మూసుకొని వాయిస్ వేస్తే చాలు, అంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. బట్ దాంట్లోనే నీకు 100 నేర్చుకోవడానికి ఉంటుంది. అంటే మాధవన్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒకలాగా మనం తీసుకుంటే మాధవన్ నుంచి ఒక ట్యూటర్గా మనం ఎంత తీసుకోవచ్చు, అలాంటిదే ఎక్కువ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పినా కానీ ఐ ఫీల్ దాట్ ఎస్ మాధవన్ నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోవచ్చు. ఈయన యాక్టింగ్ నుంచి ఇది మాడ్యులేషన్ ఎలా చేయొచ్చు, ఇలా చేస్తే ఇంకో మాడ్యులేషన్. ఎవ్రీ టైమ్ ఐ డబ్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ మాధవన్. మాధవన్ నాకు బాగా క్లోజ్ కనెక్టెడ్ కాబట్టి నేను చెప్తాను. బట్ వెన్ ఎవర్ ఐ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మైక్, నేను ఆ రోజు ఐ గో యాజ్ అ ఎంటీ కప్ అనమాట. నేను డబ్బింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని, నేను ఇన్ని సినిమాలు చెప్పాను, లేకపోతే నేను మాధవన్కి చెప్పాను, ఇంకోళ్ళకి చెప్పాను, ఏముందిలే అనుకోని కానీ నేను మైక్ ముందుకు వెళ్తే దట్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. డబ్బింగ్ ఆర్టిస్ట్ విల్ బి కిల్డ్. సో నేను ఎప్పటికప్పుడు మైక్ ముందుకి వెళ్ళినప్పుడు ఈరోజు ఏంటో, ఈరోజు ఏమవుతుందో, ఈరోజు ఏం నేర్చుకోవాలో, ఈరోజు ఎలా చెప్తానో, ఏం చెప్పాల్సి వస్తుందో, ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. సో మనం వెళ్ళినప్పుడు ఎంత ఎంటీగా వెళ్తే అంత ఫుల్ అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్ తోటి బయటకు వస్తాం. కొన్నిసార్లు అది రివర్స్ కూడా అవ్వచ్చు, ఏంట్రా ఈ టార్చర్ అనుకోని కూడా బయటకు వచ్చిన సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే అది చెప్పలేం, కొన్నిసార్లు ఉంటాయి. అంటే హెక్టిక్ వర్క్ అవ్వచ్చు, లేదా ఆ ప్రాజెక్ట్ కొన్నిసార్లు అంటే అన్ని మనం ఇప్పుడు ఉన్న వాస్తవంగా మాట్లాడుకోవాలంటే అన్ని ప్రాజెక్ట్స్ గొప్ప ప్రాజెక్ట్స్ అని మనం వాళ్ళ అటెంప్ట్కి డెఫినెట్లీ వాళ్ళు చేసే అటెంప్ట్ చాలా గొప్పదే. కాకపోతే ఆ అటెంప్ట్ కూడా చాలా సిల్లీగా ఉంటుంది ఒక్కొక్కసారి. దాన్ని ఎంత మెచ్చుకుందాం అనుకున్నా కానీ సరే బాగుంది, చాలా అమేజింగ్గా చేశారు, ఓకే అనుకుంటాను తప్ప ఏం చెప్పగలం ఇంకా అంతకు మించి. అంటే ఎలా ఉంటుంది అంటే మెచ్చుకోవాలని ఉంటుంది, కానీ ఎంత మెచ్చుకోవాలని ఉన్న దాంట్లో ఏముందిరా మెచ్చుకోవటానికి అని అనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఎప్పుడన్నా ఇబ్బంది పడతాం తప్ప, లేకపోతే ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తాం. అంటే అంటే డైరెక్టర్స్ దగ్గర నుంచి, అక్కడ మనకి కన్సోల్ దగ్గర నుంచి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇట్స్ అ మ్యూచువల్. అంటే మనం నచ్చిన వరకు ఎప్పుడైతే మనం చేస్తామో ఆబ్వియస్లీ వి ఎంజాయ్డ్ ఇట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. చాలా ఆల్మోస్ట్ ఒక సాటిస్ఫాక్షన్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసిన వర్క్లో ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది లేదు అని అంటే మనం వర్క్ సరిగ్గా చేయలేం. అవును, డెఫినెట్గా. కంపల్సరీ అది అవుట్పుట్ తెలిసిపోతుంది, ఇది నచ్చిందా చిరాగ్గా చేసిందా అనేది తెలిసిపోతుంది. ఎలా ఉంటుంది అంటే ఓ డైలాగ్ చెప్తాము అన్న, ఒకసారి ప్లే చేయన్నా అని చెప్పి, ఓకే అన్న 1 more అంటే మనకి తెలియదు, ఓహో ఇంత చండాలంగా చెప్పానా, ఓకే అన్న 1 more అన్న సారీ. ఎందుకంటే అది వచ్చేస్తుంది. అంటే అది కొన్నిసార్లు ఏమో కొంతమంది ఏమనుకుంటారంటే ఓకేలే నెక్స్ట్ అంటారు. ఆ నెక్స్ట్ అనడం నాకు రాదు, అన్లెస్ అండ్ అంటిల్ ఐ గెట్ అ కాన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డైరెక్టర్. మీరు అలా అన్నారు కాబట్టి మేబీ ఐ మీన్ అంటే దేవుడి దయ వల్ల నేను ఒకటే అనుకుంటాను, నా సీనియర్స్ దగ్గర నుంచి, నా సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్టుల దగ్గర నుంచి, అది మోహన్ రావు అన్న ఆర్ లేకపోతే ఆర్సీఎం అన్న, దాని తర్వాత చాలామంది ఉన్నారు, వాయుపుత్ర గారు, ఓకే, అండ్
మురళి అన్న, మురళి మురళి అన్న దగ్గర నుంచి నేను ఇంకా చాలా నేర్చుకున్నాను. లైఫ్ స్టైల్ కూడా నేర్చుకున్నాను. ఒక రకంగా సింప్లిసిటీ, ఇవన్నీ క్రియేటివిటీ. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ నా కలీగ్స్ నుంచి లైక్ శంకర్ అన్న, లేకపోతే రమేష్. సో ఆల్ దీస్ పీపుల్, వీళ్ళందరూ చాలా నాకు చాలా క్లోజ్. ఈశ్వర్ అన్న చాలా క్లోజ్. ఆయన వాయిస్ నాకంటే చాలా పెద్ద వాయిస్, చాలా పెద్ద వాయిస్, బ్యారిటోన్ వాయిస్ ఆయనది. అమేజింగ్గా ఉంటుంది ఆయన వాయిస్. ఆయన మిర్జాపూర్లో అతనికి త్రిపాఠికి చెప్పిన వాయిస్. సో ఆ వాయిస్ ఆయన స్టిల్, అంటే ఆయన నా కలీగ్ అని చెప్పుకోవడం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఆయన దగ్గర నుంచి కూడా నేను నేర్చుకుంటాను. సో ఇట్స్ లైక్ ఎవ్రీబడి, నాట్ జస్ట్ మై కలీగ్స్ ఆర్ ఎవరు అని కాదు. మంది కొన్ని చెప్పేటప్పుడు, ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు, గౌతమ్ అని ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నాడు, ఈజ్ అన్ ఆర్జే. సో చాలా చేస్తుంటాను. వాడి దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకుంటా. అంటే వాడు హౌ గుడ్ క్యాన్ హీ రియలీ పోర్ట్రే హిమ్సెల్ఫ్. అంటే వాడు డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఓకే, రేడియో జాకీగా ఇన్ని క్రాఫ్ట్స్ చేస్తున్నాడు కదా. సో ఇన్ని క్రాఫ్ట్స్లో సో హీఈస్ ఆల్వేస్ వెరీ మా టీవీ సీరియల్స్ చెప్తారు. ఆల్సో. సో అలా అతను అలాగా దర్ ఆర్ నంబర్ ఆఫ్ పీపుల్. సో వీళ్ళందరి దగ్గర నుంచి నాకు హరిత, డబ్బింగ్ ఆర్టిస్ట్ హరిత వాయిస్ అంటే నేను ఎలా ఫ్యాన్ అవుతాను అంటే బేసికలీ వెన్ యు ఆర్ ఇన్ టు సంథింగ్. ఇప్పుడు మనం ఒక రూట్లో వెళ్తున్నప్పుడు మనం ఖచ్చితంగా దాంట్లో మనకు కొంతమంది ఫ్యాన్స్ ఉండాలి. ఉంటేనే మనం అంటే మనకు రోల్ మోడల్స్ లాగా కొంతమందికి ఫ్యాన్ అయ్యి ఉండాలి. ఉంటేనే మనం ఇంకా చేయాలి అనిపిస్తుంది. హరిత ఉంది. హరిత అంటే మీకు కొత్త బంగారు లోకం సినిమా ఉందా, దాంట్లో హీరోయిన్ కి ఏకాడా అని చెప్పి ఆ అమ్మాయి వాయిస్ వింటే, ఆ అమ్మాయి నుంచి నేను ఎంత ఇది నేర్చుకుంటానంటే, మనకు ఎక్కడ అవసరం అక్కడ బోల్డ్ అయిపోతుంది వాయిస్, ఎక్కడ అవసరం లేదో అక్కడ సాఫ్ట్ చేస్తుంది వాయిస్. అండ్ మాడ్యులేషన్, ఎంత రియలిస్టిక్ మాడ్యులేషన్. సో ఎందుకంటే ఎవ్రీ పర్సన్ కి లైఫ్ ఎవ్రీ డే కూడా ఒక లెర్నింగ్ డే. కరెక్ట్. సో అది మైండ్ లో ఉంటేనే తను మార్నింగ్ లేచి బైక్ వేసుకొని బయటకు వచ్చామని డబ్బింగ్స్ ఉన్నాయా, అంతే. ఇంకా బయటికి వచ్చామంటేనే ఈరోజు స్కూల్కి వెళ్ళినట్టే, ఈరోజు ఏం నేర్చుకుంటాం. సో అది డిపెండ్స్. అది ఆచార్య సినిమా అవ్వచ్చు, పుష్ప సినిమా అవ్వచ్చు, RRR అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏదో ప్రతి దాంట్లో ప్రతిదీ నేర్చుకోండి. సో అప్కమింగ్ ఇప్పుడు షూటింగ్ అవుతున్న మూవీస్ కి ఏమన్నా మీరు రెడీగా ఉన్నారా డబ్బింగ్ చెప్పేదానికి? అంటే చెప్తున్నాను కొన్నిటికి, కొన్ని అప్కమింగ్ వాటికి కూడా చెప్తారా? టైటిల్ చెప్పకూడదు. సో ఇట్లా అన్ని ఉన్నాయి. అంటే దీంట్లో చీత్కారాలు చాలా ఉంటాయి. ప్రతి దాంట్లో ఒక పాయింట్ లో అయితే నువ్వు అసలు లైఫ్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వలేవు, యూ కెన్ నెవర్ బి అ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని బల్లగుద్ది చెప్పిన వాళ్ళు ఉన్నారు. దాన్ని మీరు చూపించారు రిజల్ట్. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళే మెయిన్ క్యారెక్టర్స్ కి వాళ్ళ దగ్గర పిలుస్తారు. వాళ్ళ దగ్గరే నేను మెయిన్ క్యారెక్టర్స్ చెప్తూ ఉంటాను. ఎవరైతే వాడు చెప్తున్నాడు చూడు, వాడిని చూసి నేర్చుకో అని అన్న వాళ్ళు, ఇప్పుడు ఆ పర్సన్ ట్రాక్ చెప్తే ఆ ట్రాక్ మీద నేను మెయిన్ క్యారెక్టర్స్ చెప్పే స్టేజ్ లో ఉన్నాను. అది ఎందుకు అనంటే మీరు తిట్టకపోయి ఉంటే నేను అంత కసిగా వచ్చేవాడిని కాదేమో. అంతే. సో మీ తిట్లు కూడా నాకు హ్యాపీయే. సో మిమ్మల్ని తిట్టిన వాళ్ళకి నా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అబ్బో నేనే థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. అసలు అంటే ఇప్పుడు మీరు ఎలా వచ్చారు అంటే బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ, రైట్? సో వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మా గోపినాథ్ గారిని ఇలా కూర్చోబెట్టి నేను ఇలా ఇంటర్వ్యూ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ. సో కమింగ్ డేస్లో ఆయన అప్కమింగ్ మూవీస్కి చాలా చెప్తున్నారు. అప్పుడు కూడా మళ్ళీ కూర్చోబెడదాం, ఆయన్ని లాక్కుని వచ్చి కూర్చోబెడదాం ఇక్కడ. ఓకే. సో గోపినాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ రియల్లీ ది హ్యాపీయెస్ట్ మూమెంట్ నేనైతే చెప్పుకుంటాను.
సో మాధవని కలవకపోయినా ఆ వాయిస్ చెప్పిన అతన్ని కలిసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నేను నిజంగా మాధవన్కి ఇలా కూర్చుంటే నేను చచ్చిపోతానేమో. మాధవన్ 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 ఆబ్వియస్లీ నేను కూడా ఇట్లా అయిదా నేను. సో మాధవని కలుస్తానో లేదో నా లైఫ్ లో ఐ డోంట్ నో దట్. ఓ థ్యాంక్ యూ. అట్లీస్ట్ ఆ వాయిస్ డైరెక్ట్ గా నేను విన్నాను. రియల్లీ నా ఫేస్ చూస్తే అర్థం అయిపోతుంది ఏంటి అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు. సో కమింగ్ డేస్ ఇంకా చాలా చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ది బెస్ట్ అనిపించేవి చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. అండ్ మీ ఇంటర్వ్యూకి రావడం అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రౌడ్ ఫీలింగ్ ఏంటంటే దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓ మై గాడ్, ది వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూ నా లైఫ్లోనే ఫస్ట్ ఇంటర్వ్యూ. oh అండ్ దిస్ ఇస్ వెరీ అమేజింగ్, వెరీ సూపర్. ఇంత మంచి ఇది ఇచ్చినందుకు రిసీవింగ్ థ్యాంక్ యూ. అండ్ ఈ కోవిడ్ టైంలో కూడా yeah spending time is really brave, bold. Thank you. Our audience kuda, please stay home, stay safe, use sanitizing, wear mask. It's not joke. COVID is not joke. It's damn serious. So please stay home, stay safe, and thank you very much for interviewing. మీరు కూడా ఎంత జోవియల్గా ఉంటుంది అనుకోలేదు. ఇంటర్వ్యూ అనగానే ఫస్ట్ ఇంటర్వ్యూ అనగానే నేను అసలు ఏం మాట్లాడాలి, ఓకే 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 అని 4-5 సార్లు ఇలా చూసుకొని ఏమేమి లిస్ట్ ఉంది అన్నీ చూసుకున్నా అని హ్యాపీ, చాలా సింపుల్గా చాలా హ్యాపీగా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ గోపినాథ్ గారు. సో ఎస్, చూసారని విన్నారు కదా గోపినాథ్ గారు ఎవరెవరికి చెప్పారు ఏంటి, నేను ఎంత ఎగ్జైట్ అయ్యాను ఏంటి అన్నీ చూసారు కదా. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చింది కాబట్టి ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 6,600కే. మీకు అర్థమవుతుందా? ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.